బైబిల్ గ్రంథంలో పరమగీతము చాలా ప్రత్యేకమైనటువంటి గీతము. ఈ పరసంబంధమైన పాట. ఈ పాట స్పెషల్ ఏమిటంటే దైవజనుడు, ప్రవక్త, దీర్ఘదర్శిగా ఉన్నటువంటి సొలొమోను పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై పాడినటువంటి పాట. ఈ పాట ప్రభువుకును ఆయన వధువుకును చెందినది. ప్రభువుకి సంఘానికి ఉన్న అనుబంధాన్ని అభివర్ణిస్తూ చాలా ప్రత్యేకంగా మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఇందులో పొందుపరచబడ్డాయి. ఎన్నో రకాల అనుబంధాలు ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి లోకంలో మనుషులకు. కానీ అన్నిటికంటే చాలా శ్రేష్టమైంది, మరుగు లేనిది, పూర్తిగా ఐక్యత చెందునది భార్యాభర్తల అనుబంధం, ప్రేయసి ప్రియుని యొక్క అనుబంధం. తల్లికి బిడ్డకు కొన్ని మరుగులు ఉంటాయి, తండ్రికి కుమారునికి కుమార్తెకు కొన్ని మరుగులు, దాపరికాలు ఉంటాయి. అన్న చెల్లెళ్లకు, అక్క తమ్ముళ్లకు కొన్ని దాపరికాలు ఉంటాయి. కానీ భార్యాభర్తల యొక్క అనుబంధం ఎలాంటిదంటే వారి మధ్య ఎలాంటి దాపరికం ఉండదు. ముఖ్యంగా వారి యొక్క దైనందిన జీవితాన్ని పరిగణలో తీసుకుంటే భార్యను పూర్తిగా ఎరిగి ఉంటాడు భర్త, భర్తను పూర్తిగా ఎరిగి ఉంటుంది భార్య. మనసుల సంగతి చెప్పట్లేదు. కొంతమందికి మనసులు ఎరిగి ఉండిన అనుభవం ఉండదు అనుకోండి, కొంతమేర ఎరిగి ఉంటారు. ఇక మిగిలిన సంగతులన్నీ కూడా ఓపెన్ అన్నట్టు తెలివిగల గ్రహిస్తారు. ఇక వారికి మరుగైనది ఏది ఉండదు అన్నట్టు. కానీ ఇక మిగిలిన అనుబంధాల్లో కొన్ని మరుగులు ఉంటాయి. కొంచెం యవనస్తుడిగా ఎదుగుతుంటే అబ్బాయి తల్లిదండ్రులకు చిన్నగా దూరం అవుతూ ఉంటాడు, వాడు పర్సనల్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు, అవునా? అమ్మాయి కూడా కొంచెం ఫ్యామిలీకి దూరం అవుతూ ఉంటుంది, కొంచెం తనకంటూ ఒక వ్యక్తిగత ప్రపంచాన్ని ఏర్పరచుకుంటుంది. కానీ ప్రేయసి ప్రియుని యొక్క అనుబంధం కానీ లేదా భార్యాభర్తల అనుబంధం కానీ ఇక దాపరికాలు లేని అనుబంధం అన్నట్టు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఒకరి రహస్య ప్రపంచంలోకి ఒకరు ప్రవేశించటం వంటిది. సో పరిశుద్ధాత్మ దేవునికి, సంఘానికి, ప్రభువుకి ఉన్నటువంటి అనుబంధాన్ని చెప్పడానికి అది ఆ అనుబంధమే స్పెషల్గా కనిపించింది. అందుకని దాన్నే చూపించి మాట్లాడాడు. ఇకపోతే ఇక్కడ ఏమని పిలుస్తున్నాడు? బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము అని ప్రభువు తన ప్రియురాలితో మాట్లాడుతున్నాడు. ప్రియురాలు అంటే ఎవరు? సంఘము. సంఘం అంటే ఎవరు? మనమే. మనమంటే ఎవరు? నువ్వు, నేను. మనలను గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. నీ ముఖము మనోహరము, నీ స్వరము మధురము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము అన్నాడు. ఒక్కసారి దీని గురించి మనం ఆలోచించాల్సిన విషయం ఉంది ఇక్కడ. ఏమిటది అంటే, సకల సృష్టిని నిర్మించినటువంటి నిర్మాత ఒక్కడే, అనేకులు లేరు. ఆయన వ్యక్తిత్వం, ఆయన మనస్తత్వం, ఆయన ఆలోచన విధానం, ఆయన జ్ఞానం, ఆయన బలం, ఆయన శౌర్యం, ఆయన నీతి, ఆయన ప్రేమ, ఆయన పరిశుద్ధత, ఆయన న్యాయవర్తన, ఆయన యథార్థత, ఆయన విశ్వాస్యత మనం వర్ణించి పొగిడి పాడి కీర్తించాలంటే మనకు శక్తి చాలదు. కాస్త కూర్చొని దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి ధ్యానిస్తూ ఉంటే ఒంటి మీద, శరీరం మీద రోమాలు అలాగా లేచి నిలబడతాయి, నిక్కరబొడుచుకుంటాయి అంటారు చూడండి. అంత గొప్ప వ్యక్తి ఆయన ఒక్కడే. ఇప్పుడు ప్రపంచంలోని మనుషులు కోట్ల కొలది ఉన్నారు, కానీ దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన అందరికీ అతీతుడు, అగోచరుడు. ఆయన బల పరాక్రమములను, వ్యక్తిత్వ సౌందర్యాన్ని వర్ణించడానికి, పోల్చడానికి సమానుడైన వాడు ఎవ్వడూ లేడు.
అంత శ్రేష్ఠుడు ఆయన, అంత గొప్పవాడు ఆయన. కాబట్టి మనుషులం కావచ్చు, మనం జంతుజాలం కావచ్చు, పశుపక్షాదులు కావచ్చు, దేవదూతలు కావచ్చు, అందరము ఆయనను దృష్టించాలనుకోవటం, ఆయన స్వరం వినాలనుకోవటం, ఆయన మాట తెలుసుకోవాలనుకోవటం, ఆయన చూడాలనుకోవటంలో అర్థం ఉంది. ఎందుకంటే ఆయన శ్రేష్ఠుడు, గొప్పవాడు. అలాంటి వాడు ఇంకొకడు లేడు. ఆయన వ్యక్తిత్వ సౌందర్యం కానీ, ఆయన ముఖ ప్రకాశం కానీ, మళ్ళీ చెప్పాలంటే ఇంకా ఇందాక చెప్పినవన్నీ మళ్ళీ మొదలు పెట్టాలి నేను. ఎందుకు? మన మనస్సు ఉల్లసించి, మన మనస్సు పరితపించి పదే పదే కోరుకునేటువంటి సకల సౌందర్యాలన్నీ కూడా ఆయనలో ఉన్నాయండి. సో ఆయన గురించి మనం ఇలా తహతహలాడటంలో అర్థం ఉంది. ప్రభువా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరమయ్యా. అయ్యా, నీ ముఖము నాకు చూపించు నాయనా, నీ స్వరము నాకు వినిపించయ్యా అని మనం ఆక్రోశించటంలో, అర్థించటంలో, ఎదురు చూడటంలో, పరితపించటంలో అర్థం ఉంది. కానీ మనల్ని ఆయన చూస్తే అసలు ఎందుకు పనికొస్తామండి? ఆయన ముందు మనం పనికొస్తాం? అసలు ఆయన ముందు అసలు మనం ఎక్కడా, ఆయన ఎక్కడా? ఆయన మనుషులేం కాస్త మంది ఉన్నారా? కోట్ల మంది మనుషులు ఉన్నారు. ఇంతమంది మనుషులలో అందరినీ కలిపి ఆయన అడుగుతున్నాడా, లేకపోతే కొందరనే అడుగుతున్నాడా? సరే, అందరినైనా కొందరినైనా మనల్ని ఆయన కోరుకోవటం ఏమిటి? అసలు మనం ఆయన ముఖం చూడటానికి పరితపించడంలో అర్థం ఉంది. కానీ ఆయన మన ముఖం చూడాలనుకోవటం, మన స్వరం వినాలనుకోవటంలో నాకైతే ఆశ్చర్యమే తప్ప అది ఎట్లా ప్రభువా, అసలు నువ్వెక్కడ, మేమెక్కడ? నువ్వు మా కోసం ఎదురు చూడటంలో అర్థమే లేదనిపిస్తుంది నాయన. అవునా? మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధ పరచుటి నీ ధర్మమా? మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు నువ్వెక్కడా, మేమెక్కడా? మా ముఖం నువ్వు చూడాలని పరితపించటం ఏమిటి? మా గొంతుకు నువ్వు వినాలని పరితపించటం ఏమిటి? అదేదన్నా మేమందరం కట్టగట్టుకొని నీ గురించి అంటే బాగుంటుంది. కానీ అసలు నువ్వు మా గురించి అలా ఎదురు చూడటం ఏమిటి ప్రభువా అనేది న్యాయమైన ప్రశ్న కాదా? రైట్. కానీ ఆయన ఎదురు చూస్తున్నానని చెప్పాడు. మీరు ఒప్పుకుంటారా? నా కోసం ఆయన అలాగే ఆశించటం, ఎదురు చూడటం సబబేనన్నా అన్నోళ్ళు ఒకళ్ళు చేయొద్దండి. నా కోసం ఆయన అట్లా ఎదురు చూడటం సబబే. అంత గొప్పతనం ఏముంది ఆయన నీ దగ్గర అంటాను నేను. కాబట్టి చేయి ఎత్తడానికి ఎవరికి దమ్ము చాలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత పాండిత్యం, అంత గొప్ప అనుభవాలు నీ దగ్గర ఏమున్నాయని? ఏమీ లేవు. మరి ఎందుకు ఆయన అంత పరితాపం పొందుతున్నాడు? అదొక ప్రశ్న. సరే, అందరినీ అలా చూడగోరుతున్నాడా, కొందరినేనా అనేది రెండో ప్రశ్న. అందరినీ కాదు, అక్కడ చెప్పాడు నా పావురమా అన్నాడు. పావురంతో పోల్చబడినవి రెండు, లేదా పావురముతో పోల్చబడింది ఇద్దరు. మొదటిది పరిశుద్ధాత్ముడు పావురముతో పోల్చబడ్డ, లేదా పావురాకారముతో యేసయ్య మీదికి దిగొచ్చాడు. రెండవది సంఘము, సంఘ వధువు. పరిశుద్ధాత్మ
పావురముతో పోల్చబడి పావురము పోలికలో దిగి యేసయ్య భుజం మీద వాలాడన్నది మనకు తెలుసుగా. మనోళ్ళు పాటలు కట్టి కూడా పాడుకున్నారు. పావురమా సంగముపై రాలుమిదే జ్వాలలుగా, పావురమా సంగముపై రాలుమిదే జ్వాలలుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ. అవునా? పావురమా జ్వాలలుగా వాలేంది? పావురం జ్వాలలుగా వాలిద్దా? అంటే పావురము అంటే అక్కడ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. అలాగే జ్వాలలుగా అంటే అగ్ని నాలుకలుగా విభాగింపబడి సంఘం మీద వాలాడు కదా. అందుకని ఇప్పుడు ఈ పాట పరిశుద్ధాత్మను గురించి పావురం అనే పాడాడు. ఇంకో పాట పాడతా. పావురమా నీ ప్రేమ ఎంత మధురమో, ఓ పావురమా నీ మనసు అంత నిర్మలమో, పావురమా నీ ప్రేమ ఎంత మధురమో, ఓ పావురమా నీ మనసు ఎంత నిర్మలమో. మరి ఈ పావురం ఎవరు? సంఘవధు. ఓకే, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ పావురము అని చెప్తుంది సంఘాన్ని గురించి. ఏమంటున్నాడు? నా పావురము అన్నాడు. మరో చోట అంటాడు నా పావురము ఒక్కతే నిష్కళంకురాలు అంటాడు. కాబట్టి ఈ పావురం అని పరమగీతంలో ప్రస్తావనకు వచ్చిన ఈ పావురం మాత్రం సంఘవధువే. అందరినీ కాదు చూడాలనుకుంటుంది, ఆయన పావురాన్ని చూడాలనుకుంటున్నాడు. రెండవది, ఈ పావురాన్ని ఎందుకు చూడాలనుకుంటున్నాడు? అసలు ఈ పావురం స్పెషల్ ఏమన్నా ఉందా అంటే ఉంది అని పై వచనంలో చెప్తున్నాడు. ఈ పావురాన్ని అంతగా చూడాలని, ఈ పావురపు స్వరం అంతగా వినాలని ఆ తేజోమయుడు, ఆ మహాపరిశుద్ధుడు ఎందుకు కోరుతున్నాడు? ఇంతకీ ఈమె స్పెషల్ ఏమిటి? ఈ పావురం గొప్పతనం ఏమిటి అంటే పైన చెప్పాడు, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురము అన్నాడు. ఏమిటి ఇంతగా ఆయన చూడాలనుకుంటున్న ఈ పావురం స్పెషల్ ఏమిటంటే, ఈ పావురము ఎక్కడ పడితే అక్కడ ఎగరదట. ఇది బండ సందులలో ఎగిరే పావురము. రెండవది, దేనిని పడితే దానిని ఆశ్రయించదట. పేటు బీటలను ఆశ్రయించే పావురము. ఇది దీని స్పెషల్. అందరూ కాదు, సంఘము. సంఘము అని చెప్పబడిన వాళ్ళలో మళ్ళీ అందరూ కాదు. సంఘములో రెండు రకాల మనుషులు ఉన్నారు. బండ సందుల్లో ఎగిరే పావురాళ్ళు ఉన్నారు, బయట ఎగిరే పావురాళ్ళు కూడా ఉన్నారు. ఆదివారం రోజు మాత్రం చర్చిలో వాళ్తాయి, మిగిలిన రోజులన్నీ బయట ఎగురుతాయి ఈ పావురాళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మిగిలిన 6 రోజులు లోకంలో ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినట్టు ఎగురుకుంటా ఆదివారం రాగానే వాళ్ళని చూసి వీళ్ళని చూసి వచ్చి కాసేపు చర్చిలో రెపరెపలాడి వెళ్ళిపోయే పావురాళ్ళు కాదు. ఈ పావురం స్పెషల్ ఏమిటి అంటే బండ సందులను వదలదు, పేటు బీటలను వదలదు. బండ సందులలో, ఈ బండ అనే మాట 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం మీరు కానీ చూడగలిగితే, మీకు ఎన్నోసార్లు చెప్పాను, అక్కడ ఉంది ఈ మాట. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం తొందరగా తీయండి. ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. ఇప్పుడు నిర్గమాకాండానికి రండి. మోషే ఒకసారి దేవునితో అన్నాడు, దేవా నీ మార్గము నాకు స్పష్టముగా ప్రత్యక్షపరచు అని అడిగితే దేవుడు అన్నాడు మోషేతో, నీవు నన్ను చూసి బ్రతుకవు, నీవే కాదు ఏ నరుడు కూడా నన్ను చూసి బ్రతకడన్నాడు. ఎట్లాగయ్యా మరి నిన్ను చూడాలని ఆశ కలిగింది నాకు.
నీ మహిమను చూడాలని ఆశ కలిగింది. ఎప్పుడు కనిపించిన ఒక నరమాత్రుడిలాగా, సామాన్యుడిలాగానే కనపడుతున్నావు. నీ మహిమను చూడాలని ఆశగా ఉంది ప్రభువా, నిన్ను ఇంకా తెలుసుకోవాలని ఆశగా ఉంది నాయన అంటే, నన్ను చూడాలనుకుంటున్నావా మోషే? నా పూర్తి మహిమను చూసి అసలు ఎవడు బతకడు. అది అంత తేలికైన విషయం కాదు నాయన. నువ్వు తట్టుకోలేవని, నువ్వు తట్టుకునే స్థాయికి నేను తగ్గించుకొని వస్తున్నాను. సరే, నువ్వు ఆశపడ్డావు కనుక కొంత నీకు బయలుపరచడానికి ప్రయత్నం చేస్తానని. ఒకసారి చూడండి, నిర్గమాకాండం 33వ అధ్యాయము కాదు, ఆ తర్వాత 18వ వచనం ఒకసారి చూడు. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆగక్కడ నీ మహిమను నాకు చూపమన్నాడు. దానికి 20వ వచనంలో సమాధానం చెప్తున్నాడు. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను నువ్వే కాదు నాయన, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడా నేను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. అద్దుగో, తర్వాత చదువు. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిలిచి, అద్దుగదుగు, ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని నామం బయలుపరచబడాలి అంటే ఆ బండ మీద నిలవాలి. దేవుని ముఖదర్శనం పొందాలి అంటే ఆ బండ సందులో దేవుని చేత కప్పబడాలి. అక్కడేమన్నాడు? బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. అందరూ కాదు, అందరూ బండ సందును ఆశ్రయించరు, అందరూ పేటు బీటను ఆశ్రయించరు. సంఘములోనే 2 రకాల మనుషులని చెప్పాను. ఒకటేమో బయట 6 రోజులు ఎగిరి ఆదివారం వచ్చి వాలే పావురం అయితే, మరో పావురం ఎప్పుడూ బండ సందును వదిలిపెట్టదు, పేటు బీటను ఆశ్రయించటం మానదు. ఇది ఈ పావురం స్పెషల్. అందరి ముఖాన్ని చూడాలనుకోవట్లా, ఆయన అందరి స్వరాన్ని వినాలనుకోవట్లా. మరి ఎవరి ముఖం చూడాలనుకుంటున్నాడు? ఎవరి ముఖం మనోహరం అంటున్నాడు? ఎవరి స్వరం మధురం అంటున్నాడు? అంటే ఎవరు బండ సందులో ఎగురు పావురం ఉన్నదో, ఎవరు ఆయనను ఆశ్రయించే పావురం ఉన్నదో వారి ముఖము చూడాలనుకుంటున్నాడు, వారి స్వరం వినాలనుకుంటున్నాడు. ఒకటి స్పష్టత వచ్చింది. సహజంగా మనం ఈ వచనం చదువుకొని అందరూ, ఆహా, నా ముఖం అంటే దేవునికి ఎంత ఇష్టం, నా స్వరం అంటే దేవునికి ఎంత ఇష్టం అని మహా ఆనందపడిపోతూ ఉంటారు. నీ ముఖం కాదు, పైన చెప్పిన వచనం ప్రకారం పేటు బీటను ఆశ్రయించి బండ సందులలో ఎగిరే పావురం ముఖం. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తాను, జాగ్రత్తగా వినండి. పావురము 2 రకాలుగా పోల్చబడిందని చెప్పాను. ఇక్కడ చెప్పబడిన పావురం వధువు సంఘం అని చెప్పాను. దేవుడు ఎవరి ముఖాన్ని చూడాలనుకుంటున్నాడు, ఎవరి స్వరం వినాలనుకుంటున్నాడు అంటే అందరిది కాదు, ఎవరైతే ఆ పైన చెప్పిన క్రమాన్ని అనుసరించున్నారో వారిని అలా ఆశిస్తున్నాడు. అందరము ఆయనను చూడాలనుకోవటం యుక్తం ఉంది, కానీ ఆయన మనల్ని చూడాలనుకోవటంలో అర్థం లేదు అనుకుంటే కాదు, అర్థం ఉంది. ఒట్టిగా చూడాలనుకోవటంలా, ఆయన చూడాలనుకోవడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే మనము ఆయన యందు భక్తి భయము నిలుపుట ద్వారా, ఆయన్ని ఆశ్రయించుట ద్వారా ఆయనకి ఇష్టలమైపోయాం. అర్థమైందా? ఇంతకీ పేటు బీటలు అంటే మీకు తెలుసా? కొండపేటు వరకు తీసుకెళ్ళి ఆయనను పడద్రోయ జూచిరి అని ఉంటుంది సువార్తల్లో. కొండపేటు అంటే ఏమండి? కొండ శిఖరాగ్రంలో ఉన్న ఒక పెద్ద బండ అనుకుందాం. పేటు పెద్ద బండ. కొన్ని చోట్ల కొండలోనే బండరాళ్ళు ఉంటాయి, అవి బీటలు వారు ఉంటాయి. రాయి విడిపోయి ఉంటుంది, మధ్యలో సందు ఏర్పడుతుంది. బండ సందులు, పేటు బీటలు.
కొన్ని చోట్ల బండలు అడ్డంగా ఉంటాయి, కొన్ని చోట్ల బండలు పేట్లు అడ్డంగా ఉంటాయి, కొన్ని చోట్ల రాయి ఆకారంలో రౌండ్గా ఉంటాయి. మాచర్ల సైడ్ పోతే రాతి పొరలు ఉంటాయి అన్నమాట, పేట్లుగా. అది వస్తుంది, ఇప్పుడు నేను చెప్పింది కూడా వస్తుంది. బీటలు అంటే నెర్రెలు. టోటల్గా రాతిని ఆశ్రయం చేసుకుంది, బండలను ఆశ్రయం చేసుకుంది. ఆ బండలలోనే, ఆ సందులలోనే అది తన రెక్కలు చాచి ఎగురుతుంది. దానికి ఏం కావాలన్నా సరే ఇంకెక్కడ ఎగరదు అది. దేవునికి స్తోత్రం. ఎంత కఠినమైన శ్రమలైనా, ఎంత కఠినమైన ఇబ్బందులైనా, ఎన్ని శ్రమలు వచ్చినా ఆయననే ఆశ్రయిస్తుంది తప్ప అన్యులను ఎవరిని ఆశ్రయించదు. అది దీని స్పెషల్. ఇప్పుడు పాయింట్కి వస్తా. ఇక్కడ నుంచి మన మ్యాటర్ స్టార్ట్ అయింది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకొని, దేవుణ్ణి ప్రేమించి, కఠినమైన శ్రమలలో సైతం ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయన దగ్గరే సమాధానం పొందాలనుకోవటం అందరికీ చేత కాదు, అందరికీ సాధ్యం కాదు. అది దేవభక్తి సాధకులకు మాత్రమే సాధ్యం. దేవభక్తి సాధకులు మాత్రమే మనుషులను ఆధారం చేసుకోకుండా, మరి దేనిని ఆధారం చేసుకోకుండా దేవునినే తమ ఆశ్రయంగా చేసుకోవడానికి ఇష్టపడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వారి ఆత్మ మరి దేని మీద ఆనుకోదు, వారి మనస్సు మరి ఎవరి మీద ఆనుకోదు. వారి మనస్సు, వారి ఆత్మ దేవుని మీదే ఆనుకుంటుంది. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవానిగా నీవు చేస్తావు అన్నాడు. తర్వాత ఇర్మియా గ్రంథము 17లో మనుషులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొని యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు అన్నాడు. ఇర్మియా 17:5. చూడు, త్వరగా చదువు. ఇర్మియా 17:5. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు. ఎవరు అంటున్నారు ఈ మాట? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు. ఈ పావురాళ్ళు 2 రకాలని చెప్పానే. ఒక రకం పావురాళ్ళేమో సంఘంలో కనపడే పావురాళ్లే, కానీ మనుషులను ఆశ్రయించేవి, నరులను ఆశ్రయించేవి. శరీరులను తనకు ఆధారంగా చేసుకునే పావురాళ్ళు ఒక జాతి, ఇవి కూడా సంఘంలోనే ఉంటాయి. మరో జాతి ఏమో బీటలను ఆశ్రయించి, బండై ఉన్న క్రీస్తును ఆశ్రయించి ఆధారం చేసుకొని, అక్కడ ఆయనను ఆశ్రయంగా చేసుకుని ఆయన మీద తన ఆత్మను ఉంచుకునే పావురాళ్ళు. ఈ పావురాళ్ల ముఖం మనోహరం, ఈ పావురాళ్ల స్వరం దేవునికి ఇంపైనది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకుని యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకునివాడు, తన హృదయమును తొలగించుకునివాడు, తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు, మేలు వచ్చిన వాడికి కనపడదన్నాడు. ఎడారిలో ఉన్న అర్హవృక్షం వలె ఉంటాడన్నాడు. అయితే దేవుణ్ణి ఆశ్రయించి, తర్వాత చదువు తల్లి, వాడు ఎడారిలోని అరహ వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, ఆయన వానికి ఆశ్రయముగా ఉండును. హల్లెలూయా. చదువు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అతడు ఎలా ఉంటాడు? యెహోవాను ఆశ్రయించేవాడు. బీటలను ఆశ్రయించే పావురం ఎలా ఉంటుందో చూడు. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును, వెట్ట కలిగినను దానికి వేడి కలిగిన దానికి భయపడదు. దాని ఆకు పచ్చగాను, దాని ఆకు ఎప్పుడు పచ్చగా ఉంటుంది. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఎందుకు? జలముల యొద్ద నాటబడింది. వర్షము లేని కాలమున చింత నొందదు, కాపు మానదు. ఎందుకంటే జీవజలముల యొద్ద నాటబడిన చెట్టు, వర్షాధారితంగా పండే చెట్టు కాదది. డైరెక్ట్గా నది ప్రక్కన నాటబడిన చెట్టు అది.
అలా ఉంటాడు నన్ను ఆశ్రయం చేసుకున్నాడు. నన్ను ఆశ్రయించకుండా నరులను ఆశ్రయించిన వాడు ఎడారిలో చెట్టు వలె ఎండిపోతాడు అని ఇర్మియా 17:5 స్పష్టంగా చెప్పాడు. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళము, దేవుని బిడ్డలము, దేవుని యందు భయభక్తులు గలవారం, దేవుని విశ్వాసులం అని చెప్పుకుంటూనే మరో పక్క మనుషులను విగ్రహాలుగా చేసుకొని, మనుషులను తమకు ఆధారం చేసుకొని, మనుషులను తమకు ఆశ్రయం చేసుకొని, వారు లేకపోతే తమకు బ్రతుకు లేదన్నట్టు, వారే జీవిత సర్వస్వం అన్నట్టు, వారే ప్రపంచం అన్నట్టు, వారికి భయపడుతూ, వారికి దాసత్వం చేస్తూ, వారిని పదే పదే కాంక్షిస్తూ, వారి వైపు చూసేటువంటి బ్రతుకులన్నీ కూడా శపితమైనవి అని ఆ వచనం సాక్ష్యం ఇస్తుంది. అట్లా కాదు మనం ఉండాల్సింది. మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు. యెహోవా మీద మన హృదయం ఆనుకోవాలి, మన మనసు ఆనుకోవాలి, మన ఆత్మ ఆయన మీద ఆనుకోవాలి. పరమగీతంలోనే అంటాడు, తన ప్రియుని మీద ఆనుకొని వచ్చుచున్న ఈమె ఎవరు? తన ప్రియుని మీద ఆనుకొని వచ్చుచున్న ఈమె ఎవరు? దేవుని పావురమునకున్న లక్షణం ఏమిటంటే ఎవరిని పడితే వాళ్ళని తనకు ఆశ్రయంగా చేసుకోదు, ఆధారం చేసుకోదు. దేవుడే తన ఆశ్రయం, దేవుడే తన ఆధారం, దేవుడే తన ప్రపంచం, దేవుడే తన లోకం. ఆ ఒక్కడికే భయపడుతుంది, ఆ ఒక్కడికే భక్తి చేస్తుంది, ఆ ఒక్కడికే లోబడుతుంది, ఆ ఒక్కడికే విధేయత చూపుతుంది. దేనికి భయపడదు, ఎవరిని లక్ష్య పెట్టద్దు, ఎవరి దయ కోసమో ఎవరి దాక్షిణ్యం కోసమో అర్రులు జాస్తూ ఎదురు చూడదో. దేవుని పావురం లక్షణం అది. దానికి సమస్తము దేవుడే. ఎవరిని గురించి ఈ మాట మాట్లాడుతున్నాడంటే 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము, శరీరులను ఆధారం చేసుకొని వాళ్ళని ఆశ్రయించి అనే మాట, ఆశ్రయించి అనే మాట అక్కడ తగిలింది కదా. ఇక్కడ ఈ పావురం పేటు పీఠాలను ఆశ్రయిస్తుందని చెప్పాం కదా. ఇందాక చెప్పిన పావురం ఎక్కడ? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారం చేసుకుంది. ఈ పావురం శాపగ్రస్తమైపోతుంది, ఏమి పొందదు. రెండవది, ఆశ్రయించి అనే ఈ మాట మరో చోట తగిలింది చూడండి. 2 తిమోతి 3:5-7 చదువు. పైకి భక్తి గలవారి వలె ఉండియు, అద్దుగో పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. భక్తి పరుల్లాగానే కనపడతారు పైకి, కానీ దాని యొక్క శక్తిని ఎరుగనటువంటి వాళ్ళు. వీళ్ళందరినీ ఏ లెక్కలో చేర్చాడో తెలుసా? పైకి భక్తి చేస్తున్నట్టుగానే ఉండి దాని శక్తిని అనుభవించినటువంటి వ్యక్తుల్ని, దాని శక్తిని నమ్మనటువంటి వ్యక్తుల్ని, దాన్ని ఆశ్రయించని వ్యక్తుల్ని ఏ లెక్కలో వేస్తున్నాడో తెలుసా? మూఢులు, సజ్జన ద్వేషులు, అజితేంద్రియులు, క్రూరులు, అసహ్యులు, తల్లిదండ్రులకు అవిధేయులు, అనురాగరహితులు, నిర్దయులు, బింకములాడువారు, వీళ్ళ జాబితాలోకి చేర్చేశాడు. అంటే దేవునికి ఎవరు ఇష్టలవుతారు? దేవునికి ఎవరి ముఖం మనోహరంగా ఉంటుంది? దేవునికి ఎవరి స్వరం మధురంగా ఉంటుంది? అంటే భక్తి చేయటంతో పాటు దాని శక్తిని కూడా ఆశ్రయించినటువంటి వాళ్ళు, దాని శక్తిని అనుభవించి అనేకుల అనుభవంలోకి తీసుకురాగలిగిన వాళ్ళు దేవుని పావురము. జాగ్రత్త జాగ్రత్త, చేతులకు అందిపోతాయి. హల్లెలూయా. ఎవరయ్యా? ఎవరు? పైకి భక్తి గల వారి వలె ఉండి శక్తిని ఆశ్రయించిన వాళ్ళు కాదు, భక్తితో పాటు దాని శక్తిని కూడా అనుభవించి ఆస్వాదించేటువంటి వ్యక్తులంటే దేవునికి ఇష్టం. పైకి భక్తి గల వారి వలె ఉండి శక్తిని ఆశ్రయించినోడు విశ్వాసి లెక్కొస్తాడా? అవిశ్వాసి లెక్కొస్తాడా? అవిశ్వాసి లెక్కొస్తాడు. అవిశ్వాసుల యందు దేవునికి ఇష్టము లేదు. మరి విశ్వాసుల యందు ఆయన ఇష్టపడుతున్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇక్కడ నుంచి మరో మలుపు తిరుగుతుంది మన ధ్యానం. ఇంతకెవరు దేవునికి ఇష్టలు అంటే దేవుని యందు భయభక్తులు నిలిపి దేవభక్తి సాధన ద్వారా శక్తిని అనుభవించేవాళ్ళు.
రెండు రకాల భక్తులు ఉన్నారు ప్రపంచంలో. విశ్వాసుల్లోనే ఒక రకమేమో పైకి భక్తి గల వారి వలె ఉండి శక్తిని ఆశ్రయించని వాళ్ళు. రెండో రకమేమో భక్తి చేస్తూ దాని శక్తిని కూడా అనుభవించేవాళ్ళు, అనేకుల అనుభవంలోకి తీసుకురాగలిగిన వాళ్ళు. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉంది అని పౌలు మహనీయుడు చెప్పాడు. మనం ఎలా ఉన్నామో ఒక్కసారి స్వపరీక్ష చేసుకునే మంచి టైం ఇది. ఆ 2 తిమోతి 3లో చెప్పబడిన రకమా, లేకపోతే మరి ఏ రకంలో మనం ఉన్నామో ఆలోచించుకోవాలి. దేవుని యందు భయభక్తులు నిలిపి ఆ భక్తి యొక్క శక్తిని అనుభవించడానికి మనం ఎల్లప్పుడూ దేవునికి సమీపస్థులమై ఉండాలి. అప్పుడు మనం ఇష్టలంగా మారుతాం. ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా వీరు వెరవరు, భయపడరు. ఎందుకంటే దేవుణ్ణి వీరు తమకు ఆశ్రయంగా చేసుకున్నారు. తమ భక్తి దాని శక్తి వారికి తెలుసు గనుక వారు ధైర్యముగా ఉంటారు, భయపడరు. ఆయన కూడా గమనిస్తూ ఉంటాడు. కఠినమైన శ్రమలను అనుమతించిన అసలు లెక్క చేయటం లేదు. ఏమిటి ఈ వ్యక్తి ధీమా, ఏమిటి ఈ వ్యక్తి ధైర్యం? ఆయన అడుగుతాడు, ఏమిటి నాయన నీ ధైర్యం, ఏమిటి తల్లి నీ ధీమా అంటే, నా దమ్ము, నా ధైర్యం, నా ధీమా, నా అతిశయం, నా ఆనందం నిన్ను చూసుకునేనయ్యా, నిన్ను చూసుకొనే నేను నిన్నే ఆశ్రయించాను. మరి నువ్వు బలహీనుడు అయితే నేను భయపడాలి, నువ్వు శక్తిహీనుడు అయితే నేను బెదరాలి. నువ్వు బలహీనుడవు కాదు, శక్తిహీనుడవు కాదు, నీవు బలవంతుడైన దేవుడవు, నిత్యుడొక తండ్రివి, సమాధానకర్తయొక అధిపతివి. నిన్ను ఆశ్రయంగా చేసుకుని ఇంకా నేనెందుకు భయపడాలి ప్రభువా? హల్లెలూయా. పెద్ద సింహం ఆ రోజు దానికి మేత ఏమీ దొరకలేదట. మేత ఏమీ దొరక్క ఏదో ఒకటి లేదన్న చిన్నదైనా దొరికితే కడుపులో వేసుకుందాం, అది ఒక మూలన పడి ఉంటుందని దేవులాడుతూ ఉంటే ఒక కుందేలు కనపడింది. కుందేలు కనపడితే ఏదో ఒకటిలే, ముందు ఎసిడిటీ ఫామ్ కాకుండా, గ్యాస్ ఫామ్ కాకుండా కాస్త ఏదో ఆ జీర్ణ వ్యవస్థకు తోడ్పాటు అందిస్తుంది కుందేలు కడుపులో వేసేస్తే అని దాని వెంటబడింది. అది పరిగెత్తుకొని పోతా ఉంది. సింహం వెనక మాట్లాడుతుంది, ఏయ్ కుందేలు, నేను ఎవరినో తెలుసు కదా, నువ్వు ఎంత స్పీడ్గా పరిగెత్తినా, నేను సరిగ్గా కాళ్ళు జాపి పరిగెత్తానంటే నువ్వు ఈజీగా చిక్కిపోతావు. ఎందుకే? ఇక నా దృష్టి నీ మీద పడిపోయింది, ఇక నోరు మూసుకొని ఇక నువ్వు సరెండర్ అయిపో, అందిపో, నోరు మూసుకొని నువ్వు అని దాని వెంట పరిగెత్తుతూ చెబుతుంది సింహం. కుందేలు ఏం మాట్లాడకుండా బ్రతుకు జీవుడాన్ని పరిగెత్తుతుంది. ఇది స్పీడ్ పెంచింది. ఏమే ఎంత చెప్పినా వినట్లేదు, ఆగట్లేదు, నన్ను తప్పించుకుందామనే నాకు చిరాకు తీసుకొస్తున్నావు అని స్పీడ్ పెంచింది. అది కూడా స్పీడ్గా పరిగెత్తుతుంది. మరి దానిదేమో ప్రాణ సంకటం, దీనికేమో చెలగాటం. ఇది పరిగెత్తుతుంది, అది పరిగెత్తుతుంది. కుందేలు ముందు వెనక సింహం, కుందేలు ముందు వెనక పరిగెత్తి సడన్గా ఆగిపోయి కుందేలు సింహం ఎదురుగా నిలబడి, ఇప్పుడు దమ్ముంటే రా అంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. సింహం కూడా స్టన్ అయ్యి ఆగిపోయి ఏమి చేయలేక అలాగ నిలబడి చూస్తూ ఉంది. పోతా కుందేలు సడన్గా ఆగి వెనక్కి తిరిగి దమ్ముంటేరా అని పిలవటం ఏంది? ఆ పిలుపును ఆలకించి సింహం స్థాణువై నిలబడిపోవటం ఏంటి? అసలు ఏమిటి అంటారా? నిజమే. ఈ కుందేలు ఎదురు తిరిగి నిలబడితే సింహం ఆగిపోయి ఏమీ చేయలేక నిలబడిపోవటం ఏమిటి అంటే ఏమీ లేదు. అది పోతా ఉంటే ఒక పెద్ద బండరాయి, అందులో ఒక చిన్న సందు కనపడింది. అమాంతం ఎగిరి ఆ సందులోకి దూరింది. ఇప్పుడు చెప్పండి, సింహం ఎదురు ఉందా లేదా? కుందేలు ముందు సింహం ఉందా లేదా? మరి ఎందుకని సింహం కుందేలుని ఏమి చేయలేకపోతుంది? అది బండను ఆశ్రయించింది, బండ సందులో నివసిస్తుంది కనుక కుందేలు ప్రాణభయం లేకుండా ప్రశాంతంగా ఉంది. సింహం దాన్ని ఏమీ చేయలేకపోతుంది. ఒకవేళ సాహసం చేసి కుందేలుని చంపుదామని సింహం దాన్ని పంజా తీసి రాతికి కొట్టింది అనుకో, రాతికి ఏమీ కాదు. ఇక ఇంకో దాన్ని వేటాడటానికి లేకుండా దీని గోళ్ళు ఊడిపోతాయి. ఆ సంగతి సింహానికి తెలుసు.
యూదా గోత్రపు సింహం బండ. ఆ బండన సందును ఆశ్రయంగా చేసుకొని మనం కానీ నివసిస్తే గర్జించు సింహం ఉంది, కోరలు లేని సింహం ఒకటి. అది మన వెంటబడి తరుముతూ మనం ఆయనను ఆశ్రయం ఎప్పుడైతే చేసుకుంటామో అది నోరు మూసుకొని చూస్తూ ఉంటుంది, గుటకలు మింగుతా, ఏమీ చేయలేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. త్వరగా చిన్నలారా 5:8 అమ్మా. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది. నిబ్బరము అంటే ప్రకృతి వికృతి ఉన్నాయి కదా, నిబ్బరము, దూరము, దువ్వు, ప్రకృతి వికృతి. అలాగే నిబ్బరము అంటే నిర్భయము. నిర్భయము అంటే భయము లేని స్థితి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండండి చాలు. మీ విరోధి అయిన అపవాది. మెలకువ అంటే ఏమిటి అంటే ఆయనను ఆశ్రయించుటయే మెలకువ. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాబోయ్ గట్టిగా చెప్పండి. అమ్మ చెప్పండి. మెలకువ అంటే ఏంటో తెలుసా? ఆయనను ఎల్లప్పుడూ ఆశ్రయించి ఉండుట, ఆ బండ సందుల్ని వదలకయుండుట. బండ సందు వదిలి బయటకు వస్తే ఒక్క దెబ్బకే అవుట్గా. దేవునికి మహిమ. ఆ బండ సందు వదలకూడదు, అది చెబుతుంది. బండ సందులో ఉన్నంత వరకు మీకు నిబ్బరం ఉంటుంది, భయం ఉండదు. కాబట్టి భయము లేకుండా మెలకువగలిగి ఆయనను ఆశ్రయించటం మానొద్దు. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది చెప్తున్నాడు దేవుడు. మీరు అనుకుంటున్నారేమో నాకెవడు శత్రువు లేడని. కాదు, నిరంతరం నిన్ను పాడు చేయాలని, నాశనం చేయాలని, నిన్ను పనికి రాకుండా చేయాలని, నిన్ను పతనం చేయాలని, అన్ని విధాల నిన్ను దిగదార్చాలని, శాపగ్రస్తంగా చేయాలని ఎదురు చూసి నిన్ను వేటాడడానికి కనిపెట్టుకునే శత్రువు ఒకడు నీకున్నాడు. నిద్రమత్తుడవై బుడ్డితనంగా ఉంటావేమో, జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఉన్నాడ్రా బాబు నీకు శత్రువు. లే సార్, నాకెవరు శత్రువులు లేరు సార్, నాకెవరు శత్రువులు లేరు సార్, నేను సాత్వికుడిని సార్, మంచి ప్రేమ కలిగిన, ఓర్పు కలిగిన, అందరూ నన్ను ప్రేమిస్తారు, శత్రువులు ఎవరు లేరు అనొద్దు. నువ్వు ఆ ప్రేమ కలిగి ఉన్నందుకే, ఆ మంచితనం కలిగి ఉన్నందుకే, ఆ తగ్గింపు కలిగి ఉన్నందుకే, ఆ పవిత్రత కలిగి ఉన్నందుకే, ఆ విశ్వాసం కలిగి ఉన్నందుకే, ఆ మంచి సాత్వికం కలిగి ఉన్నందుకే వాడు నీకు శత్రువు. నువ్వు అన్ని విషయాల్లో దేవుని యందు భయభక్తులు నిలిపి దేవునికి విధేయుడవై ఉన్నందుకే, ఈ మంచి కారణం చేతనే వాడు నీకు శత్రువు. అలా కాకుండా నువ్వు దేవ వ్యతిరేకమై చెడిపోయిన జీవితంలో ఉంటే వాడు నీకు ఫ్రెండ్. కాబట్టి దేవునితో నడిచేవాడు గుర్తుపెట్టుకోవాలి, నిరంతరం నన్ను ఒక శత్రువు వెంటాడుతున్నాడు, నిరంతరం నన్ను వేటాడటానికి ఒక క్రూర మృగం నన్ను ఫాలో అవుతున్నాడు, వెతుకుతున్నాడు. ఎక్కడ సందు దొరికిద్దా, ఎక్కడ అవకాశం దొరికిద్దా, ఏ పావురము బండ సందు నుండి బయటకు వచ్చిద్దా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఏం వెతుకుతున్నాడు? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా. సింహం కోరలతో చీల్చి నమిలిద్దా, మింగిద్దా? ఇక్కడ దీనికి పేరు సింహం అనే కానీ దీని లక్షణాలన్నీ పాము లక్షణాలు చెబుతున్నాడు. మింగేది పాము. పాము నవలటం చూశారు ఎప్పుడన్నా? మరి పాము ఏం చేసిద్ది? మృంగటం అనేదేమో సర్పపు క్రియ, కానీ వాడి పేరేం చెప్పాడు? గర్జించు సింహము. గర్జించు సింహము సింహమే, కానీ సింహం నవలకుండా మింగే గతి ఎప్పుడు వచ్చింది దానికి? కోరలు ఊడిపోయినప్పుడు. వాస్తవంగా ఈ సైడు, ఈ కింద 2 పైన 2 భయంకరంగా ఉంటే, మధ్యలో సన్న పళ్ళు, కింద సన్న పళ్ళు, దాని పళ్ళ వరసే అదొక వికృతంగా ఉంటుంది. అదిగా దాని రౌద్రం అంతా దాని గర్జనకు నోరు తెరిచినప్పుడే కనపడుతుంది దాని కోరల్లోనే సింహం నైజం. అవునా? ఈ సింహానికి కూడా ఒకప్పుడు అవి ఉండే, కానీ కలవరి శిలువలో తన్నిన తన్నుకి మొత్తం ఊడిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కలవరి శిలువలో మన పాపములన్నిటి కొరకు ప్రాయశ్చిత్తంగా ఆయన యజ్ఞం అయ్యి, మనందరి కొరకు ఆయన
పవిత్ర రక్తమును ధారపోశాడు కదా. ఆ రక్తము ధారపోయట ద్వారా ఇక ఎవడి పాపం విషయమై వాడు ఆక్షేపణ చేసినా, ఆ పాపి అయిన వాడు ఆయన ఆశ్రయిస్తే, వీని పాపముల కొరకు నేను ప్రాణం పెట్టానని యేసు చెబితే, ఇక వాడు ఈ వ్యక్తిని ఏమీ చేయలేడు. అక్కడ వాడి బలమంతా వీగిపోయింది. అది కలవరి శిలువలో ఆయన చేసిన యజ్ఞం ద్వారా సాతాను బలము నశించిపోయింది. మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని తన మరణము ద్వారా నశింపజేశాడు, శక్తిహీనుణ్ణి చేశాడు. మనల్ని చీల్చి చెండాడటానికి ఇప్పుడు వాడికి కోరలు లేవు. మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణముకు ముల్లు పాపము. ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం యేసు చేశాడు కనుక ఇక మరణము మిమ్మును జయించలేదు, పాపము మిమ్మును జయించలేదన్నాడు. రెండిటికి నేను సమాధానం చెప్పాను. మరణము కూడా మిమ్మల్ని బంధించదో, నేను మిమ్మల్ని లేపువాడనన్నాడు. పాపం ఇక మీ మీద ప్రభుత్వము చేయదో, నేను దాని ప్రభుత్వాన్ని రద్దు చేశానని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ వాడి బలం, వాడి చీల్చి చెండాడే కూరలు ఏవైతే ఉన్నాయో అవి పోయినాయి, మొత్తం పోయి ఒట్టి గర్జనను మింగటం మాత్రం పెట్టుకొని కూర్చున్నాడు. ఇప్పుడు సింహంలాగా గర్జిస్తాడు, సౌండే ఉంది, కూరలు లేవు. పాములాగా మింగుతాడు అంతే. ఆయన అంత మాత్రం వాడైనా ఉన్నాడు కదా, ఇంకా పూర్తిగా వాడు అగ్నిగంధకాలతో మండుగుండంలో త్రోయబడలేదు కదా. అప్పటిదాకా మీరు మెలకువ గలవారై భయపడకండి, అలాగనే మెలకువ కోల్పోకండి. ఎందుకు భయపడొద్దు అన్నాడంటే, మీరు బండ సందులో ఉన్నారు, మీకున్న భద్రత సామాన్యమైనది కాదన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజాగారి కోటలో ఉన్నంత వరకు యువరాజుకు భద్రత ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ గేట్ దగ్గర నుంచి లోపల అంతఃపురం దాకా వరుసగా సైనికులు కాపలా ఉంటారు. అబ్బాయి ఓవర్ యాక్షన్ చేసి గేటు దాటి బయటకు వచ్చాడు అనుకో, వాడికి ఇక భద్రత లేదు. అలాగే యేసయ్య చెప్తాడు, నా రక్తమే నీకు ప్రాకారము, దాన్ని దాటి వెలుపలికి రానంత వరకు నీకు భద్రత. నా రక్తపు కోటను ఆశ్రయంగా చేసుకో. బండ సందును, నేను బండనై ఉన్నాను, నా సన్నిధిని భద్రంగా ఉంటావు. నువ్వు నన్ను విడిచి వెళ్ళకో, నాకు దూరంగాకు, నా సన్నిధి నుండి తొలగిపోకు. ప్రమాదంలో పడతావు, గర్జించు సింహానికి చిక్కుతావు. నాలో ఉన్నంత వరకు నీకు నిర్భయము. మెలకువ కోల్పోవుట అంటే ఆశ్రయపురమైన క్రీస్తును వదిలిపోవుట, అపవాదికి సమీపమగుట. మెలకువ కలిగి ఉండుట అంటే ఆశ్రయపురమైన క్రీస్తును వదలకుండుట, ఆయనతోనే గడుపుట, ఆయన సాహచర్యమును విసర్జించకుండుట. మనకెంత క్షేమమో చూడు. ఒకటి భద్రత, అపవాది నోట్లో పడకుండా మనల్ని కాపాడుతుంది. వాడి పంజా మన మీద పడకుండా ఆయన బండయ్యి భద్రతనిస్తాడు. మూడవది, ఆయన ఆశ్రయంగా చేసుకున్న వాడికి ఏం జరుగుతుంది? జీవజలముల యోరను నాటబడినటువంటి మొక్క వలె సీజన్ అన్ సీజన్ అనే గ్యాప్ లేకుండా ఎప్పుడు పచ్చగా అభివృద్ధి చెందుతూ ఉంటాడు, ఫలిస్తూ ఉంటాడు. ఆకువాడక ఆత్మఫలమును ఆనందముతో ఫలించనా, ఆకువాడక ఆత్మఫలమును ఆనందముతో ఫలించనా, జీవజలముల ఊటయైనా నీయోరన నన్ను నాటితివా, జీవజలముల ఊటయైనా
ఓరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. ఆయన కృప యేసు నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. దేవునికి మహిమ. గుండె మీద చేసుకొని గొంతెత్తి చెప్పాలి, ఎవరు నీకు ఆశ్రయం అంటే దేవుడే నాకు ఆశ్రయం, దేవుడే నా కొండ, దేవుడే నా కోట, ఆయన కృపే నా ప్రాకారం, ఆయన రక్తమే నా కోట. ఈ పదాలన్నీ ఇందాక పాడుకున్న పాటలో ఉన్నాయి. సిలువధారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. మరో పాటలో అంటాడు, కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయనే, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను, ఎలా బ్రతకగలుగుతాను, ఎలా మనుగడ సాగిస్తాను. ప్రభువును ఆశ్రయం చేసుకుని ఆయన మీద తన ఆత్మను తన హృదయాన్ని ఆనుకొనజేయువాడు ధన్యుడు. అతడు కేవలం దేవునికి ఇష్టడు, అతడు దేవుని పావురము, ఆమె దేవుని పావురం. ఏమా ఆమె దేవుని పావురం, ఆయన దేవుని పావురం. భక్తి చేయటం కాదు, చేసే భక్తిలో దేవుడు శక్తిని ఉంచాడు. కొంతమంది అంటారు, చేతగాని దద్దములై ఉండి, చేతగాని వెధవలై ఉండి వెధవతనాన్ని కప్పిపెట్టుకోవటానికి భక్తి అనే ముసుగేసుకొని తిరుగుతున్నారు, పొండిరా అంటారు. అనలేదా మిమ్మల్ని ఎవరు? చేతగాక దద్దములయ్యి, బ్రతకటం చేతగాక అసమర్థులై, పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంటూ ఒకటి సంకన పెట్టుకొని భక్తి అనే ముసుగేసుకొని బయలుదేరారా బతకటానికి, దద్దమ్మల్లారా అనే వాళ్ళని నేను చూశాను. ఒక ఆయన నన్ను కూడా అన్నాడు, ప్రారంభంలో నా సమీప బంధువే, దూరస్తుడేం కాదు, పాపం తెలియక అన్నాడు, అన్యుడు, ఆయనకు తెలియదు. కొంతమంది అనరు కానీ మనసులో ఉంటుంది, దద్దములై ఉండి చేతగాని అసమర్థులై ఉండి భక్తి అని ముసుగేసుకొని తిరుగుతూ ఉంటారు. భక్తి, దేవుడు భక్తి, దేవుని భక్తి అందరూ చేస్తారు భక్తి, కానీ పద్దాకలు అదే పాట కాదు. ఎవడు చెప్పాడ్రా భక్తి 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 మరి ఇంతనా అని వెటకారాలు చేసి విమర్శించే వాళ్ళకి దేవుని వాక్యపు సమాధానం ఇది. భక్తి అంటే చేతగానే దద్దమ్ములు వేసుకునే ముసుగా. ఎవడు చెప్పాడ్రా అర్భక అనాలి. ఎవడు చెప్పాడు? భక్తిలో శక్తి ఉంది, భక్తిలో శక్తి ఉంది. సామాన్యం అనుకుంటున్నావు ఏంది? భక్తి సాధన అంటే చిన్న విషయమా? దేవుని యందు భయభక్తులు నిలుపుట అంటే తేలికైన విషయమా? భక్తిలో శక్తి ఉంది. ఎంతటి శక్తో తెలుసా? దేనికైనా సరిపోయిన శక్తి ఉంది భక్తిలో. నీ వెండి బంగారాలు ఇవ్వలేనిది, నీ జనబలం, ధనబలం, కులబలం, ఖండబలం, గుండె బలం ఇవ్వలేనిది దేవభక్తి ఇవ్వగలుగుతుంది. దేవభక్తిలో ఆ శక్తి విడుదలవుతుంది. ఒకసారి మీరు భక్తుల్ని పరిశీలించి చూడండి, వాళ్ళ జీవితాలని. రోగం తగ్గించుకొని, రోగం ఉందని వచ్చాడు నయమాను ఎలీషా దగ్గరికి. కుష్ఠరోగము,
సైన్యాధిపతి. పాపం పనేమో రిస్క్తో కూడిన పని, జబ్బేమో కుష్ఠ జబ్బు. ఏం చేయాలా? వాళ్ళ ఇంట్లో బానిస పిల్ల చెప్పింది, నా యజమానుడు షుమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గరికి వెళ్తే బాగుండు, ఎంతో మంచిది, వెళితే ఆ రోగం తగ్గిస్తాడు ఆయన అని నయమాను భార్యకు బానిస పిల్ల చెప్తే, భార్య భర్తకు చెప్పింది, ఏమండి ఇన్ని వైద్యాలు చేశారు, ఫలానా దగ్గర ప్రవక్త ఉన్నాడట, అక్కడికి వెళితే ఆయన నయం చేస్తాడని పిల్ల చెబుతుంది. చిన్నపిల్లలు అబద్ధం ఆడరు కదా, ఒక్కసారి వెళ్ళి చూడకూడదు అని చెప్పింది. వెంటనే రాజును సంప్రదించి పర్మిషన్ తీసుకొని మంది మార్బలాన్ని వేసుకొని ధన కనక వస్తు వాహనాలను వేసుకొని బయలుదేరాడు. ఎలీషా ప్రవక్త ఇంటి ముందుకు వెళ్ళాడు. ఆయన లోపల ఉన్నాడు, ఈయన బయట నిలబడ్డాడు. మంది మార్బలం వేసుకొని వచ్చాడు కదా. ఈయన హడావిడి హంగు ఆర్భాటం చూసి విషయం తెలియగానే దైవజనుడు బిరబిరా పరిగెత్తుకొని వస్తాడు అనుకున్నాడు. బిరబిర పరిగెత్తుకొని వస్తాడు అనుకున్నాడు. ఆయన లోపల నుంచి బయటికి రాలా. దాసుడు చెప్పాడు, అయ్యగారు మీకోసం సిరియా సైన్యాధిపతి వచ్చాడు, మంది మార్బలం వేసుకొని వచ్చాడు, ఆయన ఒక గొప్ప ఆఫీసర్ సార్. అయ్యగారు అనుకుంటా లోపల పోయి చెబితే, ఎందుకు వచ్చాడని నాకు తెలుసుగా, నా యోర్దాన్లో 7 సార్లు మునిగి పొమ్మను, తగ్గిపోయింది పొమ్మను అంట. లోపలే కూర్చున్న బయటవాడి చరిత్ర చెప్తున్నాడు. ఎందుకు వచ్చాడో నాకు తెలుసులే, పై గెటప్ సెటప్ అవి ఓపెన్ చేస్తే లోపల కుస్తుంది, అందుకు వచ్చాడు, అది వదిలించుకొని వచ్చాడులే. కానీ నేను దానికల్లా నేనల్లా వచ్చి చెప్పేది ఏం లేదు. కానీ పొయ్యి యోర్దానులో 7 మార్లు మునిగి శుద్ధుడు కమ్మను పో అని చెబితే ఆ మాట చెప్పాడు. కడుపులో మండిపోయింది నయమానికి. అసలు నేనేంది, నా రేంజ్ ఏంది, అసలు నేను వస్తుంటే నేను ఎక్కడికైనా వస్తుంటే అంత గడగడగడలు ఆడిపోతూ అంత లైన్లో నిలబడతారు, అంతే కదండి. ఒక కానిస్టేబుల్ మన ఇంటి ముందుకు వస్తేనే షేకు, ఎస్ఐ వస్తే ఇంకొంచెం, సిఐ వస్తే ఇంకొంచెం, అలాంటిది సైన్యం అంతటి మీద అధిపతి అంటే అసలు ఏ రేంజ్ అది? డిఐజీ, ఐజీ అని ఉన్నాయి కదా, ఆ స్థాయి. అసలు అంత వ్యక్తి వస్తేనే ముందు అసలు ఎంతమంది బెటాలియం వస్తుంది? అలా వాళ్ళందరినీ చూసి ఇంతమంది బాబాయ్ మా ఇంటికి వచ్చారు బాబాయ్ అని దడగొట్టుకోదు. అరే అంత హడావుడిగా అంతమంది వస్తే లోపలోడు బయటికి రాలా. అది దైవజనుడు అంటే, అది భక్తుడంటే. ఎవరిని లెక్క చేయడు, అలాగని గర్వపోతు కాదు. దేవుడు చెబితే నేల మట్టుకు తగ్గించుకుంటాడు అవసరమైతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సమీపంలో ఉన్నప్పుడు, దేవునితో గడుపుతున్నప్పుడు, దేవుని సాహచర్యంలో ఉన్నప్పుడు ఎంతటోడు వచ్చినా ఆడు కూర్చోవాల్సిందే. ఒక దైవజనుడు, జాన్ నాక్స్ సంథింగ్ దైవజనుడు, ఆ దేశపు రాజు వచ్చాడంట ఆయన ఇంటి దగ్గరికి. రాజు వచ్చాడంట, ఆయన లోపల ప్రార్థనలో ఉన్నాడు, దేవునితో మాట్లాడుకుంటున్నాడు. ఈ అధికారి వచ్చి బయట ఉన్నాడు. రాజు పరిచారు కూడా హడావుడిగా పోయి, అయ్యగారు ఎవరో గొప్ప వ్యక్తి వచ్చాడండి, హడావుడిగా కనపడుతున్నాడు అని చెప్పాడు. వీడు అమాయకంగా లోపలికి పోయి, నేను ఇంకా గొప్ప వ్యక్తితో మాట్లాడుతున్నాను, కాసేపు కూర్చోమని చెప్పని పంపించాడు బయటికి. పోయాడు, బయటికి పోయి చెప్పాడు, ఏమయ్యా నేను వచ్చానని చెప్పావా అంటే, ఆయన గొప్ప వ్యక్తితో మాట్లాడుతున్నాడంట, తర్వాత వస్తానని చెప్పమన్నాడండి అన్నాడు. మండిపోయింది అతనికి. నేను ఎవరో తెలుసా అంటే పక్కన వాళ్ళు చెప్పారు, ఏమయ్యా రాజుగారయ్యా. ఏంటి మీ అయ్యగారికి తెలియదు, రాజుగారు వచ్చినాడు, ఓ చెప్పుపో అంటే, బామ్మ రాజే చెప్పబోతు నన్ను చంపుతాడే లేనిపోయిందని పరిగెత్తుకుపోయాడు లోపలికి పోయి. అయ్యగారు రాజుగారు అంటండి, రాజుగారు వచ్చారండి మీకోసం అంటే, ఆయన మోకాళ్ళ నుంచి లేవలా, అక్కడే ఉండి, రాజా అట్లయితే రాజుల రాజుతో మాట్లాడుతున్నానని చెప్పని పంపించి, రాజులకు రాజైన వాడు ఒకడున్నాడు, అతనితో నేను మాట్లాడుతున్నానని చెప్పు. ఆ మాటలు పూర్తయినాక వస్తానని చెప్పు, కూర్చోమని లేకపోతే వెళ్ళమని. చచ్చినట్టు కూర్చున్నాడు. తర్వాత ఆయన వచ్చినాకనే మాట్లాడిపోయాడు.
ఎవరిని లెక్క చేయడు. దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నాడు, దేవునితో అనుసంధానం అయిపోయినాడు, దేనికి భయపడ్డాడు, ఎవరిని లెక్క చేయడు. అలాగని మనుషులు అందరి ముందు గర్వంగా అహంకారంగా మాట్లాడుకుంటూ తిరగడు. దీనుడుగానే ఉంటాడు, దీనుడుగానే ఉంటాడు, సాత్వికుడుగానే ఉంటాడు. హల్లెలూయా. పట్టించుకోడు, నాదొక ప్రపంచం పొండర్రా అనుకుంటుంటాడు. పని కట్టుకొని అడ్డొచ్చాడా, వాడి పని అయ్యిందే. ఏదో నా భక్తి, నేను ఆయన, నా ప్రపంచం అడ్డుపడి పోతున్నా, పోనీయండి, నన్ను ఆయనతో బతకనివ్వండి ప్రశాంతంగా. పని కట్టుకొని ఆయనకి నాకు మధ్య వచ్చారా, అయిపోతారు. అది భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక భక్తిలో, ఆ ప్రభావంలో, ఆ మత్తులో ఉండిపోతాడు ప్రశాంతంగా. అలాగ ఉండనీయాల ఆ వ్యక్తిని. అడ్డు తగిలితే డేంజర్, భారీ విస్ఫోటనం అన్నట్టు. దేవునికి స్తోత్రం. అలా ఏమైనా అర్థమవుతుంది నేను చెప్పేది? నయమానుకు మండిపోయింది. అసలు నేనేంది, నా రేంజ్ ఏంది, అసలు ఇంత మనగాడిని నేను వస్తే ఇంతమంది మార్బలం, అసలు అట్లా కాదు, అతనికి ఎంత మనీ తెచ్చాను అనుకున్నా నేను. ఒక దెబ్బతో ధనికుడు అయిపోయేవాడు, అంత సరుకు తెచ్చాను నేను. బంగారం కానీ, వెండి కానీ, రకరకాల దుస్తుల బట్టలు కానీ ఎన్ని తెచ్చాను అనుకున్నా అతనికి ఇద్దామని. తగ్గిద్ది తగ్గదని కాదు, అసలు ముందు నాకు తగ్గకపోని, అసలు నేను వచ్చానని తెలియగానే ముందు అసలు ఆయన పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి, నేను ఆశించినట్టుగా ఏదో ఆ చెయ్యి నా మీద ఆడించి ఏదో నాకు అంత ఆనందం కలిగించినట్టయితే ఈ మొత్తం ఇచ్చేసేవాడిని. రైట్, తిప్పంటారు రథాలు వెనక్కి. యోర్దాన్లో మునగాలట, యోర్దానులో. ఈ మురికి నది కాకపోతే మంచి మంచి నదులు మా దగ్గర లేవాయింది, పదా అని అలాగా రథాన్ని తోలేసుకొని పోతా ఉంటే పనివాడు చెప్పాడు, తండ్రి, అయ్యా, నువ్వు ఎంత అధిపతివైనా పేషెంట్ అని మర్చిపోతున్నావు. నువ్వు అధిపతి అయితే అయ్యావు కానీ నువ్వు పేషెంట్ అనే సంగతి మర్చిపోవద్దు. నువ్వు 2 పదవులు కలిగి ఉన్నావు ఇప్పుడు. 1 సిరియా సైన్యాధిపతివి, 2 కుష్ఠరోగానికి దాసుడివి. అర్థమైందా? నువ్వు అధిపతివే కాదు, రోగానికి దాసుడవు కూడా. నువ్వు ఎందు నిమిత్తం వచ్చావు? అధిపతిగా రాజకార్యాలు చక్కబెట్టడానికి వచ్చావా? ఆ ప్రతాపం చూపించి బుస్సుమని పోతున్నావు? రోగానికి దాసుడవై దాని నుంచి విడుదల కోసం వచ్చావా? విడుదల కోసం వస్తే మరి ఆయన ఏది చెబితే చెయ్యాలి నోరు మూసుకొని. ఇంతకంటే గొప్ప పనులు ఏమన్నా చెబితే చెయ్యవా? జబ్బు తగ్గిపోయిద్ది అంటే 1 సంవత్సరం పాటు కాళ్ళకు చెప్పులు లేకుండా 1000 కిలోమీటర్లు తిరిగి 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 నా దగ్గరకు రమ్మంటే సచ్చినట్టు చేయవా పని? ఆయన ఏం చెప్పాడు? యోర్దానికి వెళ్ళి 7 సార్లు మునిగి శుద్ధుడు గమ్మన్నాడు. చేస్తే పోలా అంటాడు. అంతేనంటావా? ఏంట్రా, నేను ఏ రేంజో నీకు తెలుసు కదరా. అసలు నేను వస్తున్నానంటేనే అసలు అందరూ అదురుకుంటారు కదరా, భయం కదా. అసలు అతనేంట్రా లోపల నుంచి బయటికి రాలేదు. అతను లోపల నుంచి బయటికి రావటం నీకు కావాలా? నీకున్న రోగం పోవటం నీకు కావాలా? ఏమో లేదు, నా జబ్బు పోతే నాకు అంతే చాలు. అట్లయితే పోయి మునుగుపో. సరేరా, రే రథం తిప్పండి. తిప్పాడు. పోయి యోర్దాను దగ్గరికి పోయి, ఎరా వెళ్ళేదా? చెప్పాడుగా, ఆయన మాట చొప్పున చేయవయ్యా నువ్వు. భక్తులు అర్థం కారు, పిచ్చి మాటలాగే ఉంటాయి, పిచ్చి చేష్టలాగే ఉంటాయి. ఆయన చెప్పింది చేయ, నోరు మూసుకో నువ్వు, అంతే. భక్తుడు అర్థమైపోతే దాదాపు దేవుడు కూడా కొంచెం అర్థమైనట్టే. చాలామందికి భక్తుడే అర్థం కాడు, ఇంకా దేవుడిని అర్థం చేసుకోవాలని ట్రై చేస్తుంటారు. దేవునితో అనుసంధానమై దేవుని ఆశ్రయించి దేవభక్తి సాధన చేసే భక్తుడే అర్థం కాడు. ఈ మనుషుణ్ణి అర్థం చేసుకోవటం, ఎవరితో దేవుని పరిమళం కొంత పొందిన ఈ మనుషుణ్ణి అర్థం చేసుకోవటం చేత కాకపోతే అసలు ఆయన ఏం అర్థం చేసుకుంటాడండి మనుష్యుడు? నీళ్ళల్లో మునగటం ఏందిరా? ఏదన్నా పసరో లేకపోతే ఆ చేతులు ఆడిచ్చి ఏదో జపమో ఏదో
ప్రార్థనో ఏదో మంత్రమో చేయాలి కానీ నీళ్ళల్లో మునగటమేంది? నువ్వు వెళ్ళయ్య గారు, ప్రవక్త చెప్పినోడు, దేవుని సంబంధి, దైవజనుడు, చెయ్యి. సరే, ఎన్నిసార్లు రా మునగాలి? 7 సార్లు అయ్య గారు. 7 సార్లు లెక్కేసుకోరా. మునిగాడు, లేచాడు. 1 మునిగాడు, లేచాడు. 2 మునిగాడు, 3 4 5 6 రేయ్ చివరిసారి అలాగే అయ్య గారు 7 మునిగాడు, లేచాడు. వంకళ్ళు తిరిగిపోయిన చేతులు ఓపెన్ అయిపోయాయి. కాళ్ళకు స్పర్శ వచ్చేసింది, చేతులకు స్పర్శ వచ్చేసింది. బాడీ మీద అక్కడక్కడ తెల్లటి మచ్చలు, పొట్టు రాలే మచ్చలు సైతం మామూలుగా అయిపోయి పసిపిల్ల దేహము వల్ల అతని దేహం మారిపోయింది. ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు. అంత తడవి చూసుకుని గడగడలాట్టు మొదలుపెట్టాడు. కన్నీళ్ళు వచ్చినాయి. ఆ దాసులతో ఉన్నారే, ఏంట్రా నాకేదో అయిపోయిందిరా, నా చేతులు బాగా పనిచేస్తున్నాయిరా, మామూలుగా వచ్చినాయిరా, నా ముఖం మారిపోయిందిరా, నా శరీరం మారిపోయిందిరా, నా కాళ్ళు మారిపోయినాయిరా, నా ఆకారం మారిపోయిందిరా, నేను బాగయ్యానురా, బాగయ్యాను. అయ్యో, ఇంత అద్భుతమైన భక్తిపరుణ్ణి చిన్న మాటతో ఇంత ప్రభావాన్ని దేవుడు అందించాడే. ఆ దాసుడు చెప్పిన మాటకు దేవుడు ఆమెనన్నాడే. అంత గొప్ప దైవజనుని తృణీకరించి నేను వెళ్ళబోయింది. అయ్యో, నేను ఎంత తప్పు చేశాను అని గడగళ్ళు ఆడుతూ ఒడ్డుకొచ్చి కన్నీరు గార్చి, అరే నువ్వే చెప్పకపోతే నేను జీవితాంతం నష్టపోయావంట్రా, లైఫ్ అంతా లాస్ అయిపోయావంట్రా, థ్యాంక్స్ రా అని వాడికి చెప్పుకొని, వాడికి ఇచ్చే బహుమానం వాడికి ఇచ్చి, అక్కడి నుంచి అయ్యగారు ఎక్కడికి వెళ్దాం, ఎక్కడికి ఏంట్రా, ఎలీషా గారి దగ్గరికి పోదాం పదా, ప్రవక్త గారి దగ్గరికి, ఇవన్నీ ఆయనకి ఇవ్వాలి, ఇవన్నీ ఆయనకి ఇవ్వాలి. ఆయన దగ్గరికి పోయాడు. పోతే అప్పుడు వచ్చాడు బయటికి. ముందు రాలా, పని అయినాకు వచ్చాడు. మనం అనుకున్నట్టు దేవుడు చేయడండి, దైవజనుడు కూడా చెయ్యడు. సరైన దైవజనుడు అయితే నువ్వు అనుకున్నట్టు చేయడు. దేవుడు ఏమనుకున్నాడో అది చేయటానికి ఇష్టపడతాడు దేవుని సంబంధి. సరైన భక్తుడు, భక్తురాలైతే మనుషులు అనుకున్నట్టు చేయరు. దేవుడు ఏదనుకుంటాడో అది చేయటానికి ఇష్టపడతారు. లోపల ఉన్నాడు, దేవునితో కూర్చున్నాడు. ఆ సిరియా సైన్యాధిపతి వస్తున్నాడు, ప్రభువా వాని కుష్ఠరోగం తగ్గించు నాయన. ఎట్లా ప్రభువా? దేవుడు చెప్పాడు, యోర్దానులో మునగమను. నువ్వు చెప్పు. యోర్దానుకు అతన్ని పంపించాడు. ఇక్కడ మోకాళ్ళ మీదే ఉన్నాడు. దేవా వాని కార్యం చేయి, దేవా వాని స్వస్థపరచు. కొన్నిసార్లు భక్తుడు, దైవజనుడు అందకపోతే విశ్వాసులు ఫీల్ అవుతూ ఉంటారు. ఎన్నిసార్లు రావాలా అన్నా, మాకు కలవలేదు. పొద్దునంగా వచ్చాం, సాయంత్రం అయింది, మాకు కలవలేదు. ఇంతసేప మాకు దొరకలేదు. ఏ పని లేకుండా కేవలం నీకోసమే కూర్చున్నాడా? కేవలం నువ్వే వస్తావని కూర్చున్నాడా దైవజనుడు? ఎంత వెర్రితనం! స్తోత్రం చెప్పు తమ్ముడు, గట్టిగా చెప్పు. నీకోసమే కూర్చోడు, నువ్వు వస్తావనే కూర్చోడు. ఒక నదిలా ప్రవహిస్తూ ఉంటాడు. ఆ ప్రవాహంలో నీకు దొరికినప్పుడు దోసి నీళ్లు దాగా, అంతే. నువ్వు అంతే. ఇక నీకు నీకు నేను కూర్చున్న కాడికి నదే రావాలంటే రాదు. నది నీ యొద్దకు వచ్చిన దాకా నిరీక్షించాలి. ప్రవహించేటప్పుడు దోషులతో దోషి నీళ్లు స్వీకరించాలి. ధన్యుడు అయిపోతావు. అందడు దైవజనుడు. అందినప్పుడు స్తోత్రం అనుకోవటమే. అంది పుచ్చుకోవాలంటే అతన్ని భగ్నం చేసినట్టే. అంది పుచ్చుకోవాలని బలవంత పెడితే అతన్ని పాడు చేసినట్టే, డిస్టర్బ్ చేసినట్టే, భంగపరిచినట్టే అవుతుంది. చేయకూడదు అట్లా. అతడు దేవుని ప్రపంచం. ప్రవక్త గురించే కాదు, భక్తులందరి గురించి చెప్తున్నాను నేను. పైకి భక్తి గలవారే వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వాళ్ళు పరిశుద్ధ పావురాళ్ళు కాదు. ఆ పావురాళ్ల ముఖం, ఆ పావురాళ్ల స్వరం కోసం కాదు దేవుడు ఎదురు చూస్తుంది. భక్తితో పాటు దాని శక్తిని కూడా ఆశ్రయించి
దాని ప్రభావాన్ని తమ యందు కలిగి ఉండి లోకానికి దాన్ని ప్రచురపరచగలిగిన భక్తులు. ఏ మనుషుని లక్ష్య పెట్టక, ఏ శరీరిని తనకు ఆధారము చేసుకొనక, ప్రభువునే తనకు ఆశ్రయముగా ఆధారముగా చేసుకుంటూ ఆయన యందు భయభక్తులు నిలిపి, ఆయనను సేవించి, ఆయన మత్తులో, ఆయన సాహచర్యములో, ఆయన ఏకాంతములో తను సమీపముగా ఉండి ఆయనలో ఆనందించేటువంటి అనుభవాన్ని కలిగి ఉండేటువంటి పావురములు ఉన్నవే, అవి దేవునికి ఇష్టమైనవే అని చెబుతూ ఆ విషయాన్ని ఇంకొంచెం స్పష్టపరచడానికి అలాంటి పావురము పాత నిబంధనలో ఎలీషా. పని జరిగిన తర్వాత బయటకు వచ్చాడు నయమాన్ దగ్గరికి. ఏంటయ్యా అన్నాడు. అయ్యగారు ఇందాక రాలేదు, ఇప్పుడు వచ్చారు, ఎందో మరి. ఇందాక ఎందుకు రాలేదంటే, ఆయన ఇందాక వచ్చి నీతో మీటింగ్ అయితే నీకు రోగం తగ్గదు. నీకు రోగం తగ్గాలంటే ఆయన దేవునితో కూర్చోవాలా, నీకు పరిష్కారం కావాలంటే ఆయన దేవునితో కూర్చోవాలా, నీకు కార్యసిద్ధి కలగాలి, నువ్వు ఈ లోకపు శోధనలో జయం పొందాలంటే ఆయన దేవునితో గడపాలా. అప్పుడే నువ్వు విజయం పొందగలుగుతావు, స్వస్థత పొందగలుగుతావు, బాగుపడగలుగుతావు. ఆయన నీ దగ్గరకు వచ్చి నీతో టైం పాసులు చేస్తూ ఉంటే పని జరగదు. అదే జబ్బుతో మళ్ళా పోవటమే ఇంటికి. పని జరిగింది, కార్యసిద్ధి కలిగింది, దేవుడు చెప్పాడు నేను అతన్ని ముట్టి బాగు చేసినది, తిరిగి వస్తున్నాడు. అప్పుడు బయటకు వచ్చాడు, థ్యాంక్స్ లార్డ్ అని. ఏంటయ్యా అన్నాడు. అయ్యా, మిమ్మల్ని తిరస్కరించి వెళ్ళబోయాను, ఎంత నష్టపోయేవాడినో. ఎట్లనో మీరు చెప్పిన మాట చొప్పున నేను యొర్దాన్లో మునిగి శుద్ధుడునయ్యాను. నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. సంవత్సరాలుగా ఈ జబ్బుతో బాధపడ్డాను, బయటికి చెప్పుకోలేను, ఎంత దాచుకుందామన్నా దాగట్లేదు. పదవేమో గొప్పది, బతుకేమో అసహ్యం. ఈరోజు నాకు విడుదల వచ్చిందయ్యా, కృతజ్ఞతగా మీకు కానుకిద్దామని వచ్చానయ్యా అంటే ఏమన్నాడో తెలుసా? తీసుకెళ్ళి బీదలైన వాళ్ళకి ఇచ్చేయిపో. చాలేమన్నా, మరి నువ్వు అనవేందట? అసలు ఎప్పుడన్నట్టు అంటావేమని చూస్తే, దేవుని కొరకు చెయ్యండి అంటావేంటి అన్నాను. అసలు నువ్వు చేయొచ్చు అన్నట్లాగా. ఎవరన్నా ఇప్పుడు ఎప్పుడన్నా మేము తీసుకొస్తే బీదలకి ఇచ్చేయిపోండి అని నువ్వు అంటే బాగుండంటే, ఆయనేమో ప్రవక్త, నేనేమో ఇంకో పని కూడా నెత్తినేసుకున్నాను, కాపరి. దేవునికి స్తోత్రం. కాపరి మందను నడిపించాలి, మందకు కొన్ని అవసరతలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా నెరవేర్చాలంటే మీరే దాని కొరకు సమకూర్చాలి. ఇది అపోస్తలిక క్రమం. అర్థమైందా? అందుకని దిగులేసుకోవాకండి, ఎప్పుడు అనంలే అట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైంది? అవకాశం ఉన్నంత వరకు సంఘంగా నీవు నీ బాధ్యత నెరవేర్చమనే చెప్తాను నేను. ఎందుకంటే నువ్వు నయమాను కాదుగా. నయమాను అయితే అదే అందును, నయమాను కాదు. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు. మరి దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఇక్కడ నాతోనే, రేపు పోయిన తర్వాత అక్కడ కూడా. తండ్రి సన్నిధి ధ్వజం ఎక్కడరా, టీం ఎక్కడ, నీ సరికేదిరా, నీ సమూహం ఏది అంటే నా బ్యాచ్ మొత్తం కూడా అక్కడ లైన్లోకి వచ్చేస్తారు. నా తండ్రి సన్నిధి అని టైటిల్ ఉంటుంది. ఈ పరలోకంలో తండ్రి సన్నిధి ఉంటుందా అంటే, ఆ మిషన్ కింద ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక టీంగా నిలబెడతాడు ఆయన. ఈ బోర్డులు ఏ బోర్డు రాదులే కానీ అన్ని సన్నిధుల్లోంచి, అన్ని బోర్డుల్లోంచి పరిశుద్ధులు అందరూ వస్తారు. ఇక్కడ నుంచి వచ్చిన పరిశుద్ధులు కూడా అంటే క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన యందు భయభక్తులు నిలిపి ఆయన ఆశ్రయించి ఆయనలో మునిగి తేలినటువంటి వాళ్ళు సమూహం అంతా అక్కడ ఉంటారు. అన్ని సంఘాల్లోంచి వస్తారు. తండ్రి సన్నిధి బ్యాచ్ కూడా వస్తారు. వచ్చినప్పుడు ఇక షాలేము రాజు ద్వారా పట్టబడిన ఆత్మలెన్ని, వాళ్ళెవరో, ఎక్కడ, ఆ ఉపదేశంతో ప్రభావితమైన వాళ్ళు ఎంతమంది, సరుకు ఏదిరా మొత్తం సరుకు అంత అంటే మొత్తం లైన్లో ఉంటారు. అందుకని ఇక్కడ అక్కడ మన అనుబంధం విడిపోదు. మీరు ఏడా నాతోనే, ఆడ కూడా టీమ్గా మనల్ని నిలబెడతాడు. తర్వాత ఇక మనల్ని ఎక్కడెక్కడ ఏ మహిమలో ఉంచుతాడో ఏమో. మీరు నాకంటే ఎక్కువ మహిమలోకి వెళ్ళవచ్చు, మీ కిందే నేను సర్వెంట్గా ఉండొచ్చు, చెప్పలేము. వద్దా? అట్లా వద్దా? వద్దు అని అంటున్నారంటేనే డేంజర్. నాకు అదే ప్రమాదం.
అంటే తగ్గించుకుంటున్నారు. తగ్గించుకుంటే డేంజర్ అన్నట్టు, హెచ్చించబడతారు రేపు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమో దేవుడు కృపనిచ్చి ఏదో అవకాశం ఇస్తే స్తోత్రం. ఇవ్వకుండా ఏదో మీ కింద ఉంటే, నా బిడ్డల కింద సర్వెంట్గా ఉంటుంది, నాకు అంతకంటే ఆనందం ఏముంది, పండుగ చేసుకోను. అవునా? ఒకవేళ మీకు ఉపచారకుడుగా నన్ను నియమించి పోయి నువ్వు వారి కింద చేయమంటే, సరే ప్రభు అని ఆనందంగా గంతులు వేసుకుంటూ వస్తా. ఎందుకంటే మీరు నన్ను చేయనీరుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు నన్ను చేయనీరు కదా, అది నమ్మకం. నేను చెప్పాను, అన్నా ఏదన్నా నువ్వు అంటే, అయ్యా దేవుడు నియమించాడు, నీ మహిమ అది, నా మహిమ ఇదంటే, ఎంత మహిమ ఇచ్చినా వద్దన్నా మేము చేస్తామన్నా. ఏమండి? అవునా? కాబట్టి నయమాను ఎలీషా అనుబంధం వేరు, మీతో నాకున్న అనుబంధం వేరు. ఆ ప్రవక్త ఒక సామాన్య మనుషుడు అతడు, మనం ఆత్మీయ తండ్రి పిల్లలు, ఆత్మీయ తల్లి పిల్లలు, అది లెక్క. ఈ అనుబంధం ఇక తెగదు. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఒక వైద్యుడు చెయ్యలేని కార్యం దేవభక్తుడు చేశాడు చూడు. ఎవరి ద్వారా? దేవుని యందు భయభక్తులు నిలిపి ఆ శక్తి ద్వారా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకేమేం చేశాడు? ఈ జలములు విస్తారంగా ఉన్నాయి కానీ త్రాగుటకు పనికిరావు, విషతుల్యము ఈ నీరు. ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడిపోయేనే. ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడిపోయేనే. ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయతానుందెనే. ఊహలు నాదోటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహగంధవు నీరు ఆశ్చర్యక్రియలు. ఊహలు నాదోటలు. స్తోత్రం. ఊరు మంచిదే కానీ ఊటలు చెడిపోయినాయి. ఎలీషా ఏం చేశాడు?
చెడిపోయినాయి అయితే చేయగలిగింది ఏముందిలే, మరి మంచినీళ్ళు ఎక్కడన్నా దొరికితే అని తెచ్చుకొని తాగండి అనలా. ప్రార్థన చేసి ఉప్పేసి క్రొత్త కుండలో ఉప్పు వేసుకొని రమ్మన్నాడు, తెచ్చి అందులో ప్రార్థన చేసి వేసాడు, అంతే. ఊట మారిపోయి ఆ నీరు మధురమైన నీరుగా మారిపోయింది. చేయమను. ఇక మనోళ్ళు చేయాలంటే ఇక మిషన్లు పెట్టాలి, ఫిల్టర్ పెట్టాలి, దానికి లక్షలు కోట్లు ఖర్చు. ఏం లేదు, కుండలో ఉప్పేసుకొని తెచ్చి అందులో వేసాడు, ప్రార్థన చేశాడు, అయిపోయింది. నీరు పొజిషన్ మారి. చెట్లు నరుగుతున్నాడు, గొడ్డలికి నీళ్ళల్లో పడిపోయింది. అయ్యా ఏలినవాడా, అది ఎరవ తెచ్చిన గొడ్డలి నీళ్ళలో జారి పడిపోయింది. వాడు అడిగితే నేనేం చేయాలన్నాడు. భయపడవాగవా అని కొమ్మ, నరకబడిన కొమ్మని నీళ్ళలో వేయగానే గొడ్డలు తేలింది. తీసుకో, ఆ గొడ్డలు అందుకో అన్నాడు. ఎనపో గొడ్డలు నీళ్ళలో తేలింది. అది భక్తి బాబు. పైకి భక్తి గల వారి వల్లే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారున్నై ఉందురు. ఇప్పుడు ఆ సరుకు ఎక్కువగా ఉంది, కావాల్సినంత ఉంది అట్లాంటి సరుకు. ఈ పావురం ముఖం కాదు చూడాలనుకుంటుంది, మోకాళ్ళ మీద ఉండి సమాజాన్ని ప్రపంచాన్ని కదిలించే భక్తి. వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. వారిని నా పావురమా అన్నాడు. వారిని నీ ముఖం మనోహరం, నీ స్వరం మధురము, నీ ముఖం మనోహరం అన్నాడు. ఎన్ని కార్యాలో షునేమీరాలు కుమారుడు అసలు సంతు లేకపోతే గర్భఫలం, ఆ పుట్టిన గర్భఫలం చనిపోతే మళ్ళా తిరిగి బ్రతికించడం. అరే ఎన్ని కార్యాలు. ఆఖరికి ఆ భక్తిపరుడైన ఎలీషా చనిపోయిన తరువాత 1 సంవత్సరం తరువాత చచ్చినోడిని ఒకరిని తీసుకొచ్చి ఆయన ఎలీషా గారి యొక్క శవము నుంచినటువంటి స్థలము, ఆ చర్మము, ఆ మాంసము అంతా పోయి జస్ట్ స్కెలిటన్ ఉంది, అస్థిపంజరం ఉంది. ఆ అస్థిపంజరం పక్కన ఈ చచ్చిపోయిన వాడిని తీసుకెళ్ళి పండుకోబెట్టడానికి ట్రై చేస్తే ఆ ఎముక తగిలింది. ఈ చచ్చినోడు లేచి కూర్చున్నాడు. ఏమై ఉంటుందో ఊహించండి మీరు. అక్కడ ఉన్నోళ్ళు ఉండుంటారా, పరారై ఉంటారా? పరారైపోయి ఉంటారు. ఆ శవము కాళ్ళుని నిలిచెను. ఎండిపోయిన ఎముకల్లో కూడా దేవుని జీవం, ఎండిపోయిన ఎముకల్లో కూడా దేవుని అభిషేకపు అగ్ని. అది భక్తిపరుడైన వాని ఉమ్మికి శక్తిని ఇచ్చాడు దేవుడు తెలుసా. ఖర్చీపుతో ఏం చేస్తాం? ఇంతేనా, లేకపోతే ఇంకేమైనా చేస్తామా? కానీ పౌలు చేతి గుడ్డలు, నడికట్లు రోగులకు తగిలినప్పుడు వారికి స్వస్థత కలిగను అన్నాడు. చేతి గుడ్డల్లో ఏముంటుందండి? చెమట ఉంటుంది. దేవభక్తి సాధకుని చెమట, ముక్కు నుండి ద్రవం, నోటి నుండి ఉమ్మి ఉంటుంది ఆయన చేతి బట్టలో. దానికేగా వాడతాం. ఏంది అడు చూస్తారు? అంతేగా. ఖర్చీపుతో ఏం చేస్తాం ఇక? మరి సెంటు పూసుకొని మెడ కట్టుకోవడానికి కాదు ఖర్చీపు. మరి అంటే చెమట చుక్కకి విలువిచ్చాడో, ఉమ్మికి విలువిచ్చాడు, వాళ్ళ పాద దుమ్ముకు విలువిచ్చాడు, భక్తిపరుల పాద దుమ్ముకు విలువిచ్చాడు. సువార్త ప్రకటించు వాని పాదములు పర్వతంలో సుందరమై ఉన్నవన్నాడా. మీరు ఏ పట్టణంలో ప్రవేశించినప్పుడైనా అక్కడ వాళ్ళు మిమ్మల్ని చేర్చుకోపోతే మీ పాద ధూళి అక్కడ దులిపిరండి. విమర్శ దినమందు ఆ ధూళి వాళ్ళ మీద సాక్ష్యం పలికేటట్టు నేను చేస్తానన్నాడు. భక్తిపరులు, దేవుని యందు భయభక్తులు నిలిపిన వారికి దేవుడిచ్చిన ఆధిక్యతలు, వారి కన్నీటి చుక్కకు విలువిచ్చాడు, వారి రక్తపు చుక్కకు విలువిచ్చాడు, వారి తల వెంట్రుక కూడా విలువిచ్చాడు. నా సెలవు లేకుండా ఒక వెంట్రుక కూడా రాలదన్నాడు. చాలా వారి దేహంలో ఉన్న ఎముకకి, వాళ్ళ పాద ధూళికి కూడా దేవుడు విలువిచ్చాడు, శక్తి ఉండేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి నీడకి నడుచుకుంటూ పోతుంటే సీమోను పేతురు నీడబడి రోగులు బాగుపడ్డారు. వాళ్ళ కంటి చూపు కూడా శక్తిని ఇచ్చాడు దేవుడు తెలుసా.
ఏదో భక్తి చేస్తున్నాను హల్లెలూయా స్తుతి మహిమ అని కాసేపు భజన చేసి పోవటం కాదు. దేవుని పావురం కావాలి, మనం దేవుని పావురం కావాలి. పైకి భక్తి గలవారి వలె ఉండి శక్తిని ఆశ్రయించని చచ్చు సరుకులాగా ఉండకూడదు. నేను నా కళ్ళతో చాలా చూశాను. ఈరోజు కూడా మీ ముందు నిలిచి నేను బోధించుట ఒక అద్భుతమే, ఆయన చేసిన ఒక సూచక క్రియే. నా మట్టుకు నాకు తెలుసు ఆ సంగతి. ఈరోజు కూడా నేను నిలిచి మీతో బోధించటం, మీతో మాట్లాడటం, ఈ పరిచర్య ఒక మహా అద్భుతమే. ఇది మనుషుని ఇచ్చను బట్టో, ఆలోచనను బట్టో, ఐడియాను బట్టో కలిగింది కాదు. దేవుడు ఆయన పూనుకొని జరిగిస్తూ బలహీనమైన వాళ్ళందరినీ సమకూర్చి, అంత పిల్లల్లాంటి వాళ్ళందరినీ సమకూర్చి పెద్ద పని జరిగిస్తున్న ఆయన గొప్ప కార్యం ఇది. దేవుని పావురం ఎవరు? ఎవరి స్వరం వినాలనుకుంటున్నాడు, ఎవరి ముఖం చూడాలనుకుంటున్నాడు? ఎలీషా ఆ లిస్టులోకి వస్తాడు, ఏలియా ఆ లిస్టులోకి వస్తాడు, పౌలు, పేతురు, యోహాన్లు ఆ లిస్టులోకి వస్తారు. ఏది కొదువా? భక్తి సాధకుడికి ఏది అసంభవం, ఏది అసాధ్యం? దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? తమకు అసాధ్యమే అంటూ లేని వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఈ ప్రపంచకంలో. ఈ ప్రపంచంలో అసాధ్యం అంటూ లేని వాళ్ళు ఇద్దరు ఉన్నారు. నంబర్ 1 దేవుడైతే, నంబర్ 2 ఆయనను నమ్మి ఆయన యందు భయభక్తులు నిలిపిన భక్తుడు. ఎక్కడుంది? మార్కులో చెప్పాడు కదా, నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి ఏదైనా సాధ్యమే. ఆయన్ని నమ్మినోడే భయభక్తులు నిలుపుతాడు. సో భయభక్తులు కలిగి ఉండుట, ఆ భక్తి శక్తిని ఆశ్రయించుట, అనుభవించుట అనేది మనం జరిగించే వారమై ఉండాలి, కలిగి ఉన్న వారమై ఉండాలి. ఎంతమందికి అర్థమైందండి? ఎలీషాకి వచ్చి మీరు ఏమన్నా మనీ ఇవ్వకపోతే 1,00,000 పెడతాడు డబ్బుని. ఆగెందుకు పో బాబు అంటాడు. ఆహారం ఏమన్నా ఇస్తారా మీరు? అసలు లేపో అంటాడు. శత్రువుల నుండి నిన్ను కాపాడుతాను అయ్యగారు అంటాడు. ఎవడు బాబు నా జోలికి వచ్చేది? పో బాబు అంటాడు. అయ్యగారు మీ మీద సైన్యం వచ్చింది అయ్యగారు. అవునా? వచ్చి మిమ్మల్ని చంపడానికి కేవలం మీకోసమే వచ్చారు అయ్యగారు. మీతో పాటు నేను కూడా ఉన్నా, నేను కూడా అయిపోతానేమో. ఒరే బాబు ఏం మనిషి రాదు. అంతకంటే ఎక్కువ సహాయం మనకు కలదో. ఎక్కడుంది మన సహాయం? కళ్ళ మీద చేతులు పెట్టి, యెహోవా నీవు మాకిచ్చిన భద్రత చూచున్నట్లు వీడి కళ్ళు తెరు అని చేయి తీశాడు. అప్పుడు కనపడ్డది ఎలీషా చుట్టూ అగ్నియు రథములో పర్వతమును రథములను రౌతులను విస్తారమైనటువంటి ప్రాకారం ఎలీషా చుట్టూ. ఇన్ని దాటుకొని వచ్చి నన్ను ముట్టేవాడు ఎవడరా అర్భక, మనల్ని ముట్టగలిగేవాడు ఎవడు లేడిపో అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడే నాకు ప్రాకారం రా, నేను ఆయన భక్తుణ్ణి. ఆయనే నా లోకం, ఆయనే నా జీవం, ఆయనే నా జీవితం, ఆయనే నా ప్రపంచం. ఏదో పిచ్చోళ్ళగా వెళ్ళిపోతున్నాను అనుకోకండ్రా బాబు. సర్వ విశ్వానికి రాజైన వాడు నాకు తోడై ఉన్నాడు. ఏదో పిచ్చిదానిలాగా వెళ్ళిపోతున్నాను అనుకోకండి. భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన వాడు నా రాజు, నేను ఆయన పావురాన్ని. యోనా కూడా ఆ లిస్టులోకి వచ్చాడు. యోనా వెంట చూడు ఎట్ట పడతాడో దేవుడు. యోనా వదులుతాడని చూడు, తిరుగు పా అని. అబ్రహాం ఆ లిస్టులోకి వచ్చాడు, పౌలు ఆ లిస్టులోకి వచ్చాడు. మనం అలాగా తయారు కావాలి. పిల్లరా, పైకి భక్తి గలవారి వల్లే ఉండి భక్తి మాటలు మాట్లాడటం కాదు, దాని శక్తిని కూడా మనం అనుభవించినట్లు జాగ్రత్త పడాలి. భక్తిపరుడైన వానికి ఫస్ట్ ఉండే లక్షణం విశ్వాసం.
దేవుని యందు భయభక్తులు నిలపాలి అంటే ముందు అతడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై ఉండాలి. దేవుని నమ్ముట ద్వారా ఇక భక్తి స్టార్ట్ అవుతుంది. భక్తిలో మొదటి దినుసు విశ్వాసమే. ఇంకెక్కడి నుంచి బోల్డ్ అంత మ్యాటర్ ఉంటుంది. అసలు భక్తులందరిలోకి ప్రప్రథమమైన భక్తిపరుడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. యేసయ్య భక్తిపరుడా? ఏం మాట్లాడుతున్నావన్నా? మనమందరం ఆయనకు భక్తి చేయాలి. ఆయన దేవుడు, మనం మనుషులం. ఆయన భక్తిపరుడేంది అనకండి. చూడండి, వచనం చూడండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు. బైబిల్ తొందరగా టైం అయిపోయింది. ఇక్కడ ఒక అద్భుతమైన సంగతి చెప్పి ముగిస్తాను దేవుని కృపలో. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎవరు ఇతను? యెషయా మొద్దు నుండి ఉత్పత్తి అయ్యే చిగురట. యేసయ్యకు చిగురు అనే పేరు కూడా ఉంది, తెలుసా? యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ ఆయన మీద నిలిచెను. భయభక్తులు అనేది మనకు చెందింది కాదు. మనకంటే ముందు మన కోసం మాదిరిగా వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే భయభక్తులు కలిగి దేవుని తండ్రిని సేవించినట్టుగా రాయబడి ఉంది. ఇప్పుడు ఒకటి చూపించాను, ఇక్కడ ఇంకొకటి చూపిస్తాను చూడు. తిమోతికి రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పెద్ద అంశం ఇది, కానీ టైం లేదు, ముగించబోతున్నా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. అట్లయితే ముగించాల్సిందే. మొదటి తిమోతి 3:16. నిరాక్షేపంగా దైవభక్తిని గూర్చిన మర్మము. ఒక్క నిమిషం. ఈ రిఫరెన్స్ దగ్గరికి నెక్స్ట్ వద్దాం. దీనికి ముందు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము, తొందరగా అక్కడికి పద. ఈ రిఫరెన్స్ నెక్స్ట్ చూడండి. ఇందాక అక్కడ యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచుననుంది కదా. ఇప్పుడు చూడండి, తీసావా? 7వ వచనం నుంచి చదువు. 5:7. శరీరధారి అయిన దినములలో, ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతో కన్నీళ్లతో తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎవరు భయభక్తులు కలిగి ఉంది? యేసయ్య భక్తి చేయటం ఏంటి? మనం కదా ఆయనకు భక్తులం. ఆయన మన భక్తిని స్వీకరించవలసిన వాడు కదా. ఆయన భక్తి చేయటం ఏమిటి? ఇది ప్రశ్న. ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడిందంటే ఆయన కూడా భక్తి సాధన చేశాడా? ఇప్పుడు పద తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది. అదిగో ఈ భక్తి అనే సబ్జెక్టు ఇంకెళ్ళిపోయింది ఇక్కడ నుంచి. ఇంకా చాలా రిఫరెన్స్లు టచ్ చేసుకుంటూ వెళ్ళాల. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దైవభక్తిని గురించి మాట్లాడుతూ అదొక మర్మము అని చెబుతున్నాడు. అది కూడా చిన్న మర్మము కాదు, గొప్ప మర్మము. దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నదని మనకి భక్తి గురించి చెప్పాలి. ఆ భక్తి ఇలా, ఆ భక్తి అలా అని భక్తి మర్మం గొప్పదని చెప్పినప్పుడు భక్తి గురించి చెప్పాలి, కానీ వ్యక్తి గురించి చెబుతున్నాడు. చదువు. ఆయన సశరీరుడుగా ఆయన అన్నాడు, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదని చెప్పి ఆయన అని మళ్ళా వ్యక్తి మీదికి పోయి ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను. దేవునికి స్తోత్రం. ఆరోహణుడై తేజోమయుడాయను. చాలు. ఏమైనా అర్థమైంది ఇప్పుడు నేను చెప్పిన పాయింట్? దైవభక్తిని గురించి మనం ధ్యానిస్తున్నాం, భక్తిలో శక్తిని గురించి ధ్యానిస్తున్నాం. ఇంతవరకు గుర్తుంది కదా?
రైట్. ఏందండి ఎవరు అంత సౌండ్ లేకుండా ఉన్నారు? తేడా పడింది వ్యవహారం. మరి ఏంది అసలు మీ దగ్గర ఏం కదలికలు కనపట్టలేదు? సరే, ఇది బైబిల్ స్టడీలో చెప్పుకుంటాలే కానీ కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. అంటే ఇది వినాలన్నా కూడా అవతలోడికి విషయం ఉండాలి, లేకపోతే నేను నా కష్టం అంతా ఊరకనే పోయిద్ది. మోకాళ్ళు ఏంటి, ప్రార్థన చేసుకుందాం. మీ దగ్గర నాకు సరైన స్పందన కనపడలా, అందుకే ముగిస్తున్నా. బైబిల్ స్టడీ బుధవారం చెప్పుకుందాం తర్వాత. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు దాకా చెప్పింది ఈజీగా అర్థమైంది. ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్ళబోతున్నాం కాబట్టి అర్థం కాదులే. మోకాళ్ళు వేయండి, వేయండి. నిజంగా జోక్ కాదు. టైం అయిపోయింది, మళ్ళీ నేను రెండో కూటానికి రావాలి. మీదేం పోయింది, డింగుమని సంఖలో బైబిల్ పోతారు, మళ్ళీ వస్తారు ఇక బ్యాచ్. మోకాళ్ళు వేయండి, తర్వాత చెప్తాలే. మోకాళ్ళని కాదు, కుదరదు అసలు. మీరు ఏ స్పందన లేకుండా కనపడితే మరి నాకు భయం కాదు, నా కష్టం అంతా వృధా అయిపోతుందేమని. ఆ ఒక్క మాట చెప్పేదా? మరి తలకాయ అట్లా కూడా ఓపెన్ లేదు. ఇందాక మీరు కోమాలోకి పోయి అప్పుడే బయటకు వస్తున్నట్టు కళ్ళు. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నదని చెప్పి, ఆ భక్తిని గురించి మీరు నేర్చుకోవాలంటే మొట్టమొదట ఒక వ్యక్తిని గురించి తెలుసుకోవాలి. భక్తులందరిలోనికి అత్యంత ఉన్నతమైన వాడు, అసలు భక్తి సాధన ఎలా చేయాలో మనకు మంచి మాదిరి ఇచ్చిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. తండ్రి ఎడల భయభక్తులు కలిగి ఉన్నందున, తండ్రిని ప్రేమించినందున, తండ్రికి భక్తి చేసినందుననే తండ్రి అద్వితీయ తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడు అయి ఉండి కూడా ఆ వక్షస్థలాన్ని, ఆ రొమ్మును విడిచి, తండ్రి రొమ్మును విడిచి సశరీరుడుగా దేవదూతల మధ్య ప్రత్యక్షం అవటానికి ఇష్టపడ్డాడు. దూతలారా, మీ అందరి భక్తి జీవితానికి మాదిరి ఎవరు అంటే వారంతా కలిసి యేసునే చూపిస్తారు. తండ్రిని ఎలా ప్రేమించాలో చెప్పింది ఆయన, తండ్రిని ఎలా మహిమపరచాలో చూపింది ఆయన, తండ్రిని ఎలా ప్రశంసించి, ప్రస్తుతించి, కీర్తించి, లోబడాలో, విధేయత చూపాలో మాకు నేర్పింది ఆయన అని యేసునే చూపుతారు. ఎందుకో తెలుసా? దూతలకు భక్తి నేర్పినవాడు ఆయనే. ఇప్పుడు కొట్టరు, ఏం చేద్దాం, పేషెంట్లుగా కొట్టరు. ఎప్పుడు కొట్టాలి అప్పుడు కొట్టరు. దేవునికి మహిమ చెల్లించాల్సినప్పుడు చెల్లించరు. చురుగ్గా ఉండండి. మానవులారా, సంఘమా, పౌరమా, ఇంత భక్తి చేస్తున్నావే, అసలు ఎవరు నేర్పారు నీకు ఇది అంటే, నా భక్తి అంతటికి మాదిరి ఎలా చేయాలి, ఎలా చేయాలి, ఎలా ఆరాధించాలి, ఎలా ప్రేమించాలి, ఎలా సేవించాలి, ఎలా లోబడాలి, కావాలంటే నన్ను చూడండి, నేను ఎలాగ తండ్రికి భయభక్తులు నిలిపాను అని మాకు నేర్పిన వాడు యేసయ్యా అని మనం కూడా చెప్తాం. అదేందన్నా, మనం పౌలు గారిని కదా అనుసరిస్తున్నాం, పౌలు గారు కదా మనకు మాదిరి. నిజమే, పౌలుకి ఎవరు మాదిరి? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి. పౌలు ఒక భక్తుడు, భక్తిపరుడా కాదా? ఈ భక్తి జీవిత సాధన అంతా ఎలా నేర్చుకున్నావు పౌలా అని మనం ఆ మహనీయుడిని అడిగితే, నాకేం తెలుసు, ఆయనను చూసే నేర్చుకున్నాను, ఆయనే నేర్పాడు. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది అని ఆయన గురించి మాట్లాడుకుంటూ వచ్చి, భక్తి అనగానే ముందు ప్రభువుని ఎత్తాడు. ప్రభువుకి భక్తి చేయటం కాదు, ప్రభువే వచ్చి తండ్రికి భక్తి చేసి మాదిరి నేర్పాడు. మరి మానవుడిగా వచ్చినప్పుడు మనుషుల్లో ఒకడిగా దేవుణ్ణి సేవించి ఆయన కూడా సన్నుతించాడు. తెలుసా? కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి అని ఉంటుంది. పాడినప్పుడు యేసయ్య కూడా ఏకీభవించాడు. మరి దైవత్రిత్వంలోని ఇద్దరు వ్యక్తులు కలిసి తండ్రిని మహిమపరుస్తారు. తండ్రి ఏమో కుమారుణ్ణి మహిమపరుస్తాడు, పరిశుద్ధాత్మను మహిమపరుస్తాడు. అదే దైవత్రిత్వంలో ఉన్న అద్భుత సౌందర్యం. పరస్పరం ఒకరినొకరు మహిమపరుచుకుంటూ, ఘనపరుచుకుంటూ, గౌరవించుకుంటూ సాగుతుంది
ఆ దైవత్రిత్వంలో ఉన్నటువంటి అద్భుతమైన పయనం. వారి ప్రయాణం అలా సాగుతుంది. ఎలాగా? తండ్రి ఏమో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన నాకు భయపడి విధేయత చూపి నా యందు భక్తి నిలిపాడు, నాకు చాలా నచ్చింది అంటాడు. ప్రతివాడు కూడా ఆ నామముననే మోకరించాలంటాడు. అలా తండ్రి కుమారుణ్ణి ఘనపరుస్తాడు. కుమారుడేమో, నేను చేయుచున్నవి నావి కాదు, తండ్రి యొద్ద నుండి పొందినవే, అంతా ఆయనే అంటాడు. కుమారుడు తండ్రిని మహిమపరుస్తాడు, తండ్రిని ఆరాధిస్తాడు, తండ్రిని ఘనపరుస్తాడు. ఇక రెండో పాయింట్కి వస్తున్నాను. దేవుని నమ్ముతాడండి. యేసయ్య ఎక్కడన్నా తండ్రిని సందేహించినట్టు కనపడిద్దా? కనపడిద్దా? యేసయ్య చేయలేనిది ఏదన్నా ఉందా? ఎలీషా ఏం చేశాడు? యేసయ్య చేసిన కార్యాలు దేన్ని బట్టి? దేవుని యందు భయభక్తులు నిలుపుటను బట్టి భక్తి చేశాడు. దాని శక్తిని కూడా లోకానికి రుచి చూపించాడు నా యేసు. ఓకే, తండ్రిని నమ్మాడు. ఎక్కడన్నా సందేహించాడా? ఎక్కడ సందేహించాల. నంబర్ 1. నంబర్ 2, భక్తుడైన వాడు దేవుని ప్రపంచంలో ఉండటానికి ఇష్టపడతాడు. ఎప్పుడైనా యేసయ్య లోక సంబంధమైన ప్రపంచంలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడా? దినమంతా పని చేయుచు నాథుడు యేసు జనుల బాధలు మోయుచు. దినమంతా తండ్రి పనే, రోజంతా తండ్రి చిత్తం నెరవేర్చటమే. మరి నైటు ఈనోడు మరుగౌ వేళ జనకూని కడకేగి, ఈనోడు మరుగౌ వేళ జనకూని కడకేగి, మనసార విశ్రాంతి అనుభవించిన చోటు కరుణాపీఠము చేరరే, దేవుని కృప చరణాస్థలిని చేరరే. దేవునికి మహిమ. ఇలా బ్రతుకంతయు ప్రార్థన, ప్రభు యేసునకు సిలువేదన తుది ప్రార్థన. ఇలా బ్రతుకంతయు ప్రార్థన, ప్రభు యేసునకు సిలువేదన తుది ప్రార్థన. చెలుగా విజ్ఞాపనలు చేయుచును మనపై, చెలుగా విజ్ఞాపనలు చేయుచును మనపై, కలకాలమును దీవెనలు వర్షించెడి చోటు కరుణాపీఠము చేరరే, దేవుని కృప స్థలిని చేరరే. దేవునికి మహిమ. దేవుని యందు నిజముగా భయభక్తులు నిలిపినవాడు మొదట దేవుని నమ్ముతాడు. నమ్మితేనే భయము భక్తి నిలుపుతాడు. రెండవది, దేవునితో గడుపుతాడు. దేవునితో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఎక్కువగా దేవుని సన్నిధిని అనుభవించడానికి ఇష్టపడతాడు. యేసయ్యను చూడండి మీరు, తన స్వీయ చిత్తములో చనిపోవడానికి ఇష్టపడతాడు. దేవుని చిత్తమే తనలో నెరవేరడానికి తన్ను తాను అప్పగించుకుంటాడు. కొద్ది గొప్ప ఆత్మను కలిగి ఉండటం కాదు, పరిశుద్ధాత్మ వశుడై దేవుని ఆత్మ తనను ఎలా నడుపుతుందో అలాగూ నడవడానికి ఇష్టపడతాడు. స్త్రీ అయితే ఇష్టపడుతుంది. మరి అందుకే దైవభక్తి అంటే, భక్తి అంటే 2 ముక్కల్లో అయిపోయే మాట కాదు. నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చున్న మర్మము గొప్పది అని ఒక వ్యక్తిని పరిచయం చేసి, దైవభక్తి నీకు అర్థం కావాలంటే, అసలు భక్తి ఏంటో నువ్వు తెలుసుకోవాలంటే, ఇదిగో ఈయన లైఫ్ చదువురా బాబు, నీకు అర్థమైద్ది అన్నాడు. తండ్రికి కుమారుడు ఎలాగూ విధేయత చూపాడో అలాగూ విధేయత చూపుట, అన్ని విషయముల్లో అలాగూ నడుచుకునుట దైవభక్తి. అలా భక్తి చేసిన వాడే దాని విషయమై ధైర్యము నొంది శక్తివంతుడై తను అనుభవిస్తాడు. దేవుని శక్తిని అనేకులు అనుభవించేటట్టు చేస్తాడు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రభావంతో నిండిపోయాడు. పౌలు అంతే, ఎలీషా అంతే, ఏలియా అంతే, భక్తులందరూ అంతే. మూడు 318 మంది మనుషులతో రాజుల్ని తరిమాడు అబ్రహాం. రాజుల సైన్యం ఎంత, ఈయన సైన్యం ఎంత? ఎట్లా? విశ్వాసం. లక్షలాది సమూహాన్ని నడిపించాడు మోషే. ఆయన యందు భయభక్తులు నిలుపుటను బట్టి ఆ శక్తితో వరస అద్భుతాలు. ఈ అంత్య దినాల్లో అలాంటి అనుభవాలు లేవు, అలాంటి పరిస్థితులు లేవు. అంత 2 తిమోతి 3 బ్యాచ్ ఎక్కువ మంది అయిపోయిన పరిస్థితి ఉంది. పైకి భక్తి గల వారి వలె కనబడుతున్నారు, కానీ దాని శక్తిని పొందుకొని ఆ శక్తిని లోకానికి రుచి చూపించేటువంటి శ్రేష్టమైన భక్తి, శక్తివంతమైన భక్తి చేసే భక్తులు తక్కువగా ఉన్నారు. మనం నేర్చుకుందాం. చివరి మాట చెప్పి ముగిస్తున్నా. ఆ భక్తి సాధన చేస్తేనే రాబోతున్న రోజుల్లో నీ మనుగడ సాగిద్ది. ఆ భక్తి చేస్తేనే, ఆ భక్తి సాధన చేస్తేనే రాబోతున్న భయంకర దినాలను తట్టుకొని నిలబడగలుగుతావు. ఆ విధంగా మోకాళ్ళేసి దేవుణ్ణి ఆశ్రయించి బండ సందులలో ఎగరటం నేర్చుకుంటేనే, పేటు బీటలను ఆశ్రయించడం నేర్చుకుంటేనే రేపు రాబోతున్న అగ్ని పరీక్షలో నిగ్గుదెలి గెలవగలుగుతావు. అంత పై పైన ఉంటూ నేర్చుకున్నావు అనుకో, తేడా పడతావు. రేపు నువ్వు తేడా పడతావు, ఇంటి వారు కూడా తేడా పడతారు. సరైన భక్తి సాధన చేద్దాం. ఏది కొదువై ఉండదు, మనకి ఏది తక్కువ కాదు. భక్తిపరుడు తాను బ్రతిక అనేకుల్ని బ్రతికిస్తాడు, ఎందుకంటే దేవుడు వానికి తోడై ఉంటాడు. కాబట్టి మనందరం కూడా దీన్ని గుర్తు చేసుకుందాం. మనందరి బండ అయిన క్రీస్తు, ఆయనలో నిలిచి ఉందాం, ఆయన ఆశ్రయంగా చేసుకుందాం, ఆయన మీద ఆనుకుందాం, ఆయన యందు భయభక్తులు నిలుపుదాం. ఆ శక్తిని కూడా అనుభవించినట్లు దేవుని వేడుకుందాం. రండి, మోకాళ్ళేయండి. నేను ఇప్పుడు చెప్పింది కొంచెమే. ఈ అంశంలో ఇంకా చాలా పెద్ద సమాచారం ఉంది, కానీ సమయం లేదు. మళ్ళీ నెక్స్ట్ కూటం టైం అవుతుంది కనుక విన్నంత వరకు ముందు మనం సరి చేసుకుందాం. నువ్వు ఏ పావురంగా ఉన్నావో ఒక్కసారి చూసుకో. 6 రోజులు లోకంలో ఎగిరి 7వ రోజు దేవుని మందిరంలో ఎగిరే పావురమా నువ్వు? లేకపోతే ఇంటా బయట కూడా, సన్నిధిలోను వెలపటను కూడా యెహోవాను ఆశ్రయంగా చేసుకొని ఆయన మీద హృదయాన్ని ఆనుకొన చేసే పావురమా నువ్వు? దేవుణ్ణే నీకు ఆశ్రయం చేసుకొని దేవుని మీదనే ఆధారపడి ఆయనతోనే సహచర్యం చేస్తూ ఉన్నట్లయితే ఆ పిలుపు నీకే. పావురమా, దేనిని లక్ష్య పెట్టక నా వైపు చూసే పావురమా, నీ ముఖము నాకెంతో సౌందర్యం అన్నాడు. ఎవరి ముఖం సౌందర్యమో తెలుసా? సామెతల గ్రంథం ముగింపు వచనం, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమన్న ప్రభువే. నీ ముఖము మనోహరం అని అన్నాడు. ఎవరినో తెలుసా? ఈ లోక సంబంధమైన అందగత్తెలను, అందగాళ్ళని కాదు, ఈ లోక సంబంధంగా గ్లామర్ కలిగి ఉన్నోళ్ళని కాదు, ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగి ఆయనను ఆశ్రయించే భక్తి పరులు ఆయనకు అందగాళ్ళు, అందగత్తెలు. ఈ లోకానికి నువ్వు కురూపువైనా, నువ్వు నల్లటి దానివైనా, నువ్వు నల్లటి వాడివైనా, నువ్వు పొట్టివాడివైనా, పొడుగువాడివైనా, రోగివైనా, నువ్వు ఎంత వికారంగా ఉన్నా, మనుషులు లక్ష్య పెట్టకపోయినా, నువ్వు దేవుని ఆశ్రయంగా చేసుకున్నావు కనుక నిన్ను గూర్చి ఆయన అంటున్నాడు, నీ ముఖము నాకెంతో మనోహరము, నీ స్వరము నాకు మధురము అన్నాడు.